गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। वागर्धाविगसम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। माणिक्यवीणाम् उपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఒక్కొక్క నైమిత్తిక తిథి యందు ఒక్కొక్కలా ఉంటుంది. ప్రత్యేకించి రేపటి రోజు ఉదయం వచ్చేటటువంటి తిథి సామాన్యమైనటువంటి తిథి కాదు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే దీనికి రెండు కారణాలు చెప్పారు పెద్దలు. దీన్ని నేను చాలా సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను. రేపు ఉదయం నుంచి సూర్యభగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఇంత పరమపుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చెయ్యకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే, ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగులాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తలపుంచుకుంటుంది, ఓషధీ శక్తిని. రెండు, ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. మూడవది ఏమిటి అంటే, మీకు ఇందాక చెప్పానే యావజ్జీవకారాగార శిక్ష పడిన వాడిని 12 సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చేయాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే, అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, ఒక ఉపదేశం ఉండాలి. ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి? మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు? ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు, అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయాయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే, ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంతే. అవి ప్రశ్నించడానికి ఏం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను. యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి? మీరు నేను అడగడానికి ఏం ఉండదు. వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, ప్రభుత్వం విడుదల చేసింది, అంతే. ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు. అలాగే ఈశ్వరుడి కృప కొన్ని నైమిత్తిక తిథుల యందు ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది. ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి, విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు. అంత గొప్ప తిథి అది. పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు. అంత గొప్ప గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే,
భవిష్యోత్తర పురాణంలో ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సరే, మనకి తెలుసున్న విషయం ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాం కదా, మనం నలుగురికి చెప్తే ఎవరు దాని యందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది. ఒక్కసారి మీరు వినండి, రేపు ఆ శ్లోకం చెప్పుకోండి. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చ యే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏ ఉన్నాయో వాటితో సహా ఓ సప్తమి, నేను ఈరోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానము చేత ఆ దురితము తొలగుగాక అని సంకల్పం చేసి ఎవరు స్నానం చేస్తారో వారికి ఆ పాపాన్ని తొలగిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చదివిన శ్లోకాన్ని రేపు మీ అందరూ చదువుకుని చక్కగా స్నానము చేయుదురుగాక. చక్కగా సమంత్రకంగా స్నానం చేయండి, దానివల్ల ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆదిత్య హృదయం చదివితే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు. అపాం మిత్రో, ఆయన నీటికి మిత్రుడు, అందుకే నీటిని వర్షింపచేస్తాడు. మళ్ళీ అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ, ఆ వింధ్యవీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే, అన్నీ ఆయన అయి ఉంటాడు. ఇందుచేత ఆయన సృష్టిస్తాడు. ఆయన లేకపోతే సృష్టి లేదు. మీకు అందుకే చిన్నప్పుడు సైన్స్ లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్య భగవానుడే, ప్రత్యక్షమైనటువంటి దైవం. ఆయన కోరేది మాత్రం ఒక్కటే, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఎవడు కృతఘ్నుడు అంటే, నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్ని ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు. వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి. ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి. అందుకని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన కృతఘ్నులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు. ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు, కానీ దేని చేత కల్మషం ఆయనకి అంటదు. ఆయన శవం మీద ఆయన కిరణాలు పడతాయి, బురద మీద ఆయన కిరణాలు పడతాయి, శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి, యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి, బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి, పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి. అన్నిటినీ ఆయన కిరణాలు భాషింపచేస్తాయి. ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు. ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్న ఆయన అపవిత్రుడు కాడు. తనంత తానుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, పరంజ్యోతి. అటువంటి వాడు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. ఆయనే ప్రజాపతి, ఆయనే సృష్టి చేస్తాడు. సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి, గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు. అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఈ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాల్లోంచి వస్తుంది. అందుకే నీతి శాస్త్రంలో మాట చెప్తారు, బాలార్క ప్రేత ధూమశ్చ. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు. ఎందుకంటే బాలార్కుడంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు. సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే, ఇప్పుడైతే బహుశా విటమిన్ ఈ అంటున్నారేమో దాన్ని, ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది. అందుకని దేంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే సూర్యకిరణాల్లోంచి వచ్చేస్తుంది. అంతే, తనంత తానుగా ఆయన లోకమును పోషిస్తాడు. ఆయన స్కందుడు, ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు, అక్కడ ఉన్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి. ఆయన ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన. ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని. ఆయన సృష్టి చేస్తాడు, అన్నం పెడతాడు, పోషిస్తాడు, లయం చేసేస్తాడు. ఆయన చెయ్యనిది ఉండదు, అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి. ఎందుకని
శంకర భగవత్పాదులు అంటారు, ప్రత్యాయాంతి గతాః పునర్నదివసాః కాలో జగద్దక్షక. కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటిని. ఎందుకని? సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు. మార్తాండ, ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు. అందుచేత ఆయన చెయ్యనిది ఏమిటి? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరి శంభు అన్నారు ఆయన. శంభు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు. శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగ పూషా గభస్తిమాన్, ఆయనే ఖగ, ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే, ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నది ఆయన ఒక్కటే. అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుచున్నాను. ఆదిత్య హృదయం చాలా విచిత్రమైనటువంటి స్తోత్రం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఆదిత్య హృదయం రామాయణాంతర్గతం. రామాయణంలో స్తోత్రాలు లేవు, ఆ స్తోత్రములు ఉండవు. ఎందుచేత అంటే అసలు రామాయణమే ఒక పెద్ద స్తోత్రం. శ్రీ మహామంత్రానికి ఉండేటటువంటి 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణం. అందుకని అదే ఒక సుదీర్ఘమైనటువంటి స్తోత్రం. మళ్ళీ ఆ స్తోత్రంలో అంతర్గతంగా మళ్ళీ స్తోత్రములు ఉండవలసినటువంటి అవసరాన్ని బహుశः వాల్మీకి మహర్షి అవసరం లేదనుకున్నారేమో. అందుచేత రామాయణాంతర్గతమైనటువంటి స్తోత్రములు తక్కువ, లేదా ఇంచుమించుగా లేవని చెప్పవచ్చు. కానీ ప్రత్యేకించి ఆదిత్య హృదయం యుద్ధకాండలో చెప్పబడింది. ఈ చెప్పబడినటువంటి ఆదిత్య హృదయం చాలా విశేషమైనటువంటి శక్తిని సంతరించుకున్నటువంటి స్తోత్రం. మనకి యుద్ధ భూమిలో పుట్టినటువంటివి 2 ఉన్నాయి. ఒకటి మహాభారతంలో భగవద్గీత పుట్టింది యుద్ధ భూమిలో. మళ్ళీ రామాయణంలో యుద్ధ భూమిలో పుట్టింది ఆదిత్య హృదయం. భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటైంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ 3 ప్రస్థానత్రయం అంటారు. ఆ భగవద్గీతకి వ్యాఖ్యానాన్ని చదువుకుని, భగవద్గీత వ్యాఖ్యానముల చేత జీవితాన్ని ఉద్ధరించుకున్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అది భగవద్గీత ప్రధానముగా జ్ఞానమును కల్పించేటటువంటి శాస్త్రం. కానీ ఆదిత్య హృదయం కూడా భగవద్గీతలాగే యుద్ధ భూమిలో పుట్టింది. యుద్ధ భూమిలో పుట్టినటువంటి ఆదిత్య హృదయం రామచంద్రమూర్తిని అడ్డుపెట్టి అగస్త్య మహర్షి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం చేయబడినటువంటి ఆదిత్య హృదయం పరమ పవిత్రమై అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఎందుచేత అంత శక్తిని సంతరించుకున్నది అంటే, మనకి యజుర్వేదంలో రుద్రాధ్యాయం అని ఒకటి ఉంది. అసలు చంద్రశేఖర పరమాచార్యుల వారైతే ఆ యజుర్వేదానికి నీలిబంతి అని వర్ణించారు రుద్రాధ్యాయం. రుద్రాధ్యాయంలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి, నమకము, చమకము. ఇప్పటిదాకా మీరు వినే ఉంటారు. ఇక్కడ కూర్చుని వేద పండితులు ఆ నమక చమకాలని ఇక్కడ పారాయణ చేశారు. చేసినప్పుడు పరమేశ్వరుని యొక్క స్తోత్రంలో ముందు చమక భాగం ఉంటుంది, ఆ తర్వాత నమక భాగం ఉంటుంది. అలాగే ఆదిత్య హృదయానికి కూడా వేదంలో ఉండేటటువంటి స్వరమునకు సంబంధించిన ప్రతిపత్తిని కల్పించడం కోసం, అటువంటి శబ్ద ప్రామాణ్యాన్ని తీసుకురావడం కోసం వాల్మీకి మహర్షి చేసినటువంటి గొప్ప ప్రయోగం. ఉన్నటువంటి ఆదిత్య ఉత్తర భాగంలో కొంత భాగం నమకం కింద నడుస్తుంది. అందుకే నమ పూర్వాయ ఏ పశ్చిమే ఏ నమ అని నమకంతో వెళుతుంది. ముందు భాగం చాలా గమ్మత్తుగా వెళుతుంది. ఆ వెళ్ళడంలో కేవలం 31 శ్లోకాలు రాశారు. అది కూడా అనుష్ఠిత్ ఛందస్సులోనే వెళ్ళింది. ఆ 31 శ్లోకాల్లో ఎంత చిత్రం చేశారంటే మహర్షి, మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెళితే గమనిస్తారు, సూర్యోదయం అవడం ప్రారంభించిన తరువాత మీరు సూర్యోదయం ఎంతసేపట్లో ఉంటుంది అని తీక్షణంగా గమనిస్తే ఒక్క 5-6 నిమిషాల్లో పూర్ణమైనటువంటి బింబం పైకి వస్తుంది ఆ అరుణారుణ కాంతులతో. ఆదిత్య హృదయాన్ని కూడా మీరు మనస్సు పెట్టి చదివితే, కేవలం సూర్యోదయానికి ముందు మీరు ప్రారంభం చేస్తే ఖచ్చితంగా సూర్యోదయం అయిపోతుండగా స్తోత్రం అయిపోతుంది. ఎందుకంటే అది 31 శ్లోకాలు. 31 శ్లోకములు కూడా కేవలం ఒక 6-7 నిమిషాల్లో పూర్తయిపోతాయి. అంత చిన్న స్తోత్రం 31 శ్లోకాలతో ఇచ్చారు. మళ్ళీ ఈ 31 శ్లోకాల్లోనూ కూడా విచిత్రం ఏంటంటే, ఇంచుమించుగా 3 శ్లోకములు ఆ
ఆదిత్య హృదయానికి సంబంధించినటువంటి పరిచయంగా భావించవచ్చు. రామ రామ మహాబాహో సుగృహ్యం సనాతనం అని ఆయన చెప్పినటువంటి మాటల వరకు ఇంచుమించుగా స్తోత్రాన్ని పరిచయం చేసినట్టే ఉంటుంది. అక్కడి నుంచి అసలు సూర్య భగవానుడు అంటే ఎవరు అని కాసేపు వర్ణన చేస్తారు. ఆ తర్వాత అంజలి ఘటిస్తారు. 2 చేతులు ముడిచి స్వామికి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తారు. అంజలి ఘటించిన తర్వాత ఏం జరిగింది అన్నది చెప్పేస్తారు. అయితే ఇది జరగడంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. అసలు శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించడం కోసమే రామావతారంగా వచ్చారు. ఆ రావణంలో ఎంత విచిత్రం అంటే అసలు ఆయనని ఎవ్వరూ వెళ్ళి ప్రార్థన చేయలేదు. స్వామి నువ్వు వచ్చి రావణాసుర సంహారం చేయవలసింది అని ఎవరు అడగలేదు. కేవలముగా ఆ దశరథ మహారాజు గారు చేస్తున్నటువంటి యజ్ఞవాటికలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ రావణాసురుడు పెడుతున్నటువంటి కష్టాల్ని ముచ్చటించుకుంటున్నారు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అంటారు బాలకాండల వాల్మీకి మహర్షి. ఏతస్మిన్నంతరే విష్ణు అని ఆ మధ్యలో ఆవిర్భవించారు స్వామి. ఆవిర్భవించి శంఖచక్ర గదా పద్మములతో ఆవిర్భవించిన వారై నేను రావణాసురుణ్ణి సంహరించడం కోసం నన్ను నేను 4 మూర్తులుగా వస్తున్నాను అన్నారు. కృతాత్మానం చతుర్విధం అని నేనే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వస్తున్నాను. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అని ప్రమాణం చేశారు. 11,000 సంవత్సరములు రాజ్యం చేస్తాను. రామరాజ్యం అంటే ఏమిటో స్థాపిస్తాను. రావణాసుర సంహారం చేస్తాను. దానికోసం ఒక మనుష్యుడిగా నేను అవతరిస్తున్నానని చెప్పి ఆనాడు స్వామి అనుజ్ఞనిచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే రామచంద్రమూర్తి మనుష్యుడిగా పూర్ణమైనటువంటి మనుష్యావతారంగా వచ్చారు. అందుకే 16 గుణములు కలిగినటువంటి పూర్ణమైన నరుడిగానే ప్రవర్తించాడు రాముడు. ఎక్కడా కూడా తన దైవత్వాన్ని ప్రకటించలేదు. అసలు కోన్వస్మిన్ సాంప్రదాయలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢప్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంకః కస్తమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రాక్షస్య సంయుగే అని అడిగాడు ఆ రోజున వాల్మీకి మహర్షి నారదుని. ఆ 16 గుణములు ఉన్న నరుడు ఎవరో నాకు చెప్పమన్నాడు. ఆ 16 గుణములు కలిగినటువంటి నరుడు రామచంద్రమూర్తి అని చెప్పారు. అందుచేత అది నరుడిగా వచ్చాడు. ఎందుకని నరవానరుల్ని రావణాసురుడు కోరలేదు కనుక. నరముల జాబితాలో సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ అని మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య మహాత్మనః అంటారు సుందరకాండలో హనుమ. అందుకని మనుష్యులకి ప్రతినిధిగా రామచంద్రమూర్తి వచ్చారు. వచ్చి ఆ అవతారము యొక్క ప్రయోజనము రావణాసురుడు. అటువంటి రామచంద్రమూర్తి ఆ యుద్ధ భూమిలోకి ప్రవేశించారు. ప్రవేశించి రావణాసురుడితో యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం ఇటువంటి యుద్ధం కాదు. రామరావణ యుద్ధమునకు పోలిక చెప్పడానికి వీలు లేదు అన్నారు. ఏమిటిగా మహాబాహువులు అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బాహువులు ఈ సమస్త భూమండలాన్ని రక్షిస్తారు. భూమండలాన్ని 14 భువనములను రక్షిస్తారు. అలా రక్షించేటటువంటి బాహువులు కలిగినటువంటి వాడు స్వామి. కానీ ఆయనకి ప్రతిద్వంద్వి అయినటువంటి రావణాసురుడికో 10 తలకాయలు ఉన్నాయి, 20 చేతులు. 20 చేతులు ఉన్నవాడైనా 10 తలకాయలు ఉన్నవాడైనా ఆయన నిశాచం. రాత్రిపూట ఉత్సాహాన్ని పొందుతాడు. కానీ నువ్వు ప్రత్యేకించి రావణ సంహారము కోసమని వచ్చినటువంటి వాడు. అందుకని ఈ చేతులు శ్రీమన్నారాయణుడి యొక్క బాహువుల బాహు. ఈ బాహువుల చేత రావణాసురుడు నిగ్రహింపబడాలి. ఈ సమస్తమైనటువంటి జగత్తు రక్షింపబడాలి. అటువంటి బాహువులు కలిగిన వాడ దీని కొరకు ఇంత తాత్సారం చేస్తున్నావు. ఎందుకని రావణాసురుడిని నువ్వు మట్టు పెట్టడం లేదు. అందుకని బలవీర్యాన్ని చూసుకో. నువ్వు కొద్దిగా అలసటకి గురి అయి ఉన్నావు. అందుకని బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి బల అతిబల అనేటువంటి విద్యల్ని ఉపదేశం చేశారు. వాటి వల్ల నశ్రమో నజ్వరో నాతేన రూపస్య విపర్యయ. అసలు నీకు శ్రమ కలగదు, అలసట ఉండదు, వాతం ఏర్పడదు, జ్వరం ఏర్పడదు, బాధ కలగదు, ఆకలి వెయ్యదు, దాహం వెయ్యదు. అలా ఇచ్చారు. ఆ విద్యల్ని ఉపాసన అంతటి రామచంద్రమూర్తి కూడా ఇవాళ కలిసినటువంటి స్థితిలో ఆయనలో ఉత్సాహాన్ని ప్రేరేపించాలి. ప్రేరేపించి ఆ యుద్ధంలో విజయాన్ని పొందించగలిగినటువంటి స్తోత్రాన్ని ఉపదేశించారు. అందుకని ఆ స్తోత్రాన్ని ఉపదేశం చేస్తున్నారు.
ఈ స్తోత్రానికి మహర్షి పెట్టుకున్న పేరు శృణుద్యం సనాతన. ఇది ఈ స్తోత్రం నేను చెప్పేది ఆదిత్య. ఆదిత్యుడు అంటే ఎవరు? అదితి పుత్రుడైనటువంటి సూర్య భగవాన్. సూర్యుడు అనకూడదా? సూర్యుడి స్తోత్రం అనకూడదా? అనలేదు. ఆదిత్య ఉదయం. ఇది భారతీయ సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయంలో ఎండని ఎండగా చూడదు, వానని వానగా చూడదు, నీటిని నీటిగా చూడదు, భూమిని భూమిగా చూడదు, సూర్యుడిని సూర్యుడిగా చూడదు, చంద్రుడిని చంద్రుడిగా చూడదు. ప్రతిదాని లోపల ఉన్నటువంటి శక్తిని ఉపాసన చేస్తారు. ఇది భారతీయ సాంప్రదాయం. వర్షాన్ని, అది కేవల వర్షం, ఆ వర్షాంతర్గతమై పంటలు పండించగలిగినటువంటి శక్తికి ఆరాధన చేస్తారు. వర్షాంతర్గతమై దాహమును తీర్చగలిగినటువంటి శక్తిని ఆరాధన చేస్తారు. భూమిని భూమిగా చూడాలి. ఈ భూమి పంటలను పండించి ఆకలిని తీర్చగలిగినటువంటి శక్తిగా ఎందులోంచి వచ్చి మనం ఎందులోకి వెళ్ళిపోతున్నామో అటువంటి మార్పులు స్వరూపిణిగా ఆరాధన చేస్తారు. అదే సంప్రదాయాన్ని మహర్షి ఇక్కడ నిరూపిస్తున్నారు. అందుకని దీన్ని ఆదిత్య ఉదయం. అదితి యొక్క కుమారుడైన సూర్య భగవానుని యొక్క సూర్య మండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుని ఉపాసన చేస్తున్నారు. అందుకని ఇది కేవలం సూర్యబింబాన్ని ఉపాసన చేయడం కాదు, ఆ సూర్య మండలాంతర్గతమైనటువంటి శక్తి ప్రచోదకుడైన నారాయణుడు ఉపాసన. అందుచేత ఈ ఆదిత్య ఉదయం ఎప్పుడు చదివినా పెద్దలు అన్నారు. దీని మీద మళ్ళీ చాలా అనేకమైన వాదనలు వచ్చాయి. అసలు దీన్ని ఎప్పుడు ఉపదేశం చేశారన్నారు. కొందరు అన్నారు మధ్యాహ్నం అపరాహ్న వేళలో ఉపదేశం చేశారు, కొందరు అన్నారు బాబు బాబు ప్రాతకాలంలో ఉపదేశం చేశారు, కొందరు అన్నారు అసలు దీన్ని వాడారు కాబట్టి సూర్యుడి ఎదురుగా నిలబడి ఆదిత్య ఉదయం చదవాలా అన్నారు. చూపిస్తూ చూపిస్తూ కేశ ఇది 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 అంటూ బింబాన్ని చూస్తూ చదవాలా అన్నారు. కొందరు అన్నారు సూర్యాస్తమయములలో సూర్యాస్తమయ సమయంలో ఇంకా ప్రయాణం కానీ సూర్యాస్తమయంలో ఆ కిరణములు కానీ ఒంటి మీద పడడం ఆరోగ్యరీత్యా మంచిది అని నీతి శాస్త్రం కూడా అంగీకరించింది. కానీ బాలాత్మ ప్రేత భూమశ్చ అని నీతి శాస్త్రం కూడా నిషేధించింది. ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఎదురుగా నిలబడడం కానీ ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క కాంతిలో ఎక్కువ దూరం ప్రయాణం చేయడం కానీ శరీరంలో ఉండేటటువంటి పటుత్వాన్ని తగ్గించింది. అందుచేత బాలాంకునికి ఎదురుగా నిలబడకూడదు కనుక ఆదిత్య హృదయాన్ని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురు నిలబడి చెయ్యమని చెప్పలేదు. మరి దీన్ని ఎలా చెయ్యాలి అని అడిగితే ఇక్కడ ఉపాసన ఎలా ఉపాసన చెయ్యాలి అని బంగారు కాంతులతో నిండిపోయినటువంటి పూర్ణముగా అప్పుడే ఉదయించినటువంటి సూర్యమండలాన్ని, ఆ గుండ్రముగా ఉండేటటువంటి సూర్యబింబాన్ని ఇక్కడ ఉపాసన చేయమన్నారు. లోపల ఆ బంగారు కాంతుల్ని దర్శనం చేయాలి. మీకు ఆదిత్య హృదయంలో గొప్ప రహస్యం. మిగిలిన దేవతా స్వరూపాన్ని మీరు దేన్ని ఉపాసన చెయ్యండి, ధ్యాన శ్లోకంలో ఉంటుంది మంత్రాన్ని. ఆ ధ్యాన శ్లోకాన్ని మీరు చదవాలి. మీరు పంచాక్షరి మహామంత్రం అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. పంచాక్షరీలు ప్రతిరోజు ఉపాసన చేస్తారనుకోండి, ఆ పంచాక్షరి మంత్రాధిష్టాన దేవతని ఒక ధ్యాన శ్లోకంలో వేడుకుంటారు. ఇదిగో ఇలా ఉంటావు అని అడుగుతారు. ఇలా ఒక లలితాకళా భట్టారికా స్వరూపంగా ఉపాసన చేస్తే కరుణాం కరుణా తరంగితాక్షి అని అమ్మను ఈ స్వరూపంతో ఉన్నావు అని ఉపాసన చేస్తారు. ఆ ధ్యాన శ్లోకంలో ఆ కరచరణాలతో కూడినటువంటి ఆ అమ్మ అనండి, అయ్య అనండి, మీరు ఏ పేరుతో చెప్పినా భగవంతుడికి వర్తించదు. కానీ మీరు ఉపాసన సౌలభ్యం కోసమని మీరు చూస్తున్నటువంటి మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తిని ఒక ధ్యాన శ్లోకంలో చెప్పి ఆ ధ్యాన శ్లోకంలో ఎలా ప్రతిపాదించారో అటువంటి మూర్తిని ఇక్కడ ఊహిస్తారు. ఊహించి ఆ ఊహ చేత ఏర్పడినటువంటి మూర్తి యొక్క మానవులకు మీ మనసును నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఆదిత్య హృదయంలో ఇబ్బంది ఎందుచేత ఒక్కసారి మీరు నిజంగా దర్శనం చేయొచ్చు. సర్వశిక్షులతో చూడవచ్చు సూర్యనారాయణ. ఇలా ఉంటారు సుమా సూర్యనారాయణుడు అని మీకు మళ్ళీ ఏదో వచ్చి చెప్పగలరు. ఒక్కసారి ప్రాతకాలంలో నిద్రలేచి ఆ సూర్యమండలంలో భగవానుడు ఆవిర్భవించుకుంటే ఎర్రటి కాంతులు మొట్టమొదట ఎలా వస్తాయో, ఆ ఎర్రటి కాంతులలోంచి ఆ సూర్యలింగం ఎలా వహిస్తుందో అసలు కన్యాకుమారిలో చూడాలి. దాని అందమంతా సముద్రంలోంచి బయటకొస్తున్నట్టు కాబట్టి ఆ మూర్తిని చూస్తే పసుపచ్చటి కాంతులతో పువ్వు పైకొస్తున్నట్టు. ఇది ఈ మధ్యకాలంలో నేను ఒక వ్యాసంలో చూసి ఆశ్చర్యపోయాను. మానస సరోవరాన్ని రామకృష్ణ మిషన్ వాళ్ళు వీడియోగ్రాఫ్ చేశారు. ఆ వీడియోగ్రాఫ్ చేసినప్పుడు ఎండి కొండగా ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. ఆ సరోవరంలో
లింగము ఏ పువ్వు పెడితే ఆ రంగు ఆ స్ఫటికం పొందుతుంది కదా. ఆ మాత్రం ప్రకృతి ఆ రంగు కట్టుకుంటారు కదా. ప్రకృతి చేత సాధారణమైనటువంటి ప్రకృతి విడదీయలేని సంబంధం ఆ బంగారు రంగు కలిగిన కైలాసంలో గోచరించడం లేదా చేత అలా బంగారు రంగులో కనపడుతుంది కైలాస అలా పరమాత్మ సూర్య భగవానుడు కూడా ఉదయించేటప్పుడు బంగారు రంగులో రామకృష్ణ మిషన్ వాళ్ళు మీరు ఎవరైతే పుస్తకం ఉంటే చాలా నిజంగా పరమ ప్రయోజనం చేసేవాడు. ఆదిత్య హృదయం చిన్న పుస్తకం చేశారు. ఎవరికైనా లేకపోతే అది బయటికి వెళ్ళి చూడవలసిన అవసరం కూడా లేకుండా ఆదిత్య హృదయం మనసు నిలబడడానికి వాళ్ళు ఎలా ఫోటోగ్రాఫ్ చేశారో కానీ ఆదిత్య హృదయంలో ఎలా ప్రతిపాదింపబడ్డారో అటువంటి మూర్తిని అక్కడ వేశారు. బంగారు రంగులో ప్రకాశిస్తున్నటువంటి ఆ బాలాన్ని ఇచ్చారు. అటువంటి సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన ఆయన గురించి మనస్సు నిలబడడం ఆదిత్య హృదయంలో చాలా విషయం కాదు. ఇది ఊహించారు. ఎక్కడో వినాలి కోయిలా ఉంటుందని స్వరూపం అనుకోవాలి. అది అప్పుడు ఆ ప్రార్థనా శ్లోకం చెయ్యాలి. ఆ ధ్యాన శ్లోకంలో మీ మనస్సు నిలబడితే అప్పుడు ఆ స్వరూపం దగ్గర నీ శిరస్సు వంచాలి. కానీ సూర్యుడికి వచ్చేటప్పుడు నీకు ఒకటి పరిచయం చేయగల రోజు సూర్యుడికి ఉంటారు. అదిగో అటువంటి సూర్యుడిని గురించి చెప్తూ అని అంటారు. ఇదిగోనయ మానవాన మహాబాహోత్పుడు సనాతనం ఏల సర్వాన్ దయీ వత్స సమరే దీక్షిసి. ఆ పిల్లలను అందరూ చూడండి వాల్మీకి మహర్షి వత్స అని పిలిచారు. వత్స అని ఎవరిని పిలుస్తారు? సాధారణ కొడుకుని పిలుస్తారు. కొడుకుని పిలిచేటప్పుడు రే వత్సాయి కదా అంటుంటారు. శిష్యుడిని గుర్తిస్తాడు. మళ్ళీ తండ్రి అందుకే తండ్రిని మించినటువంటి గురువు లేడు శాస్త్రం. తండ్రి ఉన్నాడా? అన్ని విద్యలు ఉంటాయి. తండ్రి లేడా? వాడికి విద్య యొక్క గతిలో కొంచెం తేడా. అందుకే సిద్ధాంతం ఇంట్లో లేదు. ఆ గతి చూపించగలిగిన వాడిని కోల్పోయాడు జన్మ జన్మాంతం. అందుచేత తండ్రి కొడుకుని పిలిచినంత వాత్సల్యంతో మామా చా అని పిలిచాక పిలవడంలో ఒకసారిగా మహాబాహు వచ్చి ఆవాసిని నిగ్రహించడం. ఈ బాహుని సామాన్యమైన బాహుగా బాహుడు దానితో ఉదయం పద్ధతి ఇంతసేపు ఇస్తావా నీచమా బాహు అప్పుడు ఏం కావాలో చెప్పాలి. అయ్యా అమ్మాయి చదువు రాలేదండి, ఏదైనా అర్థంతే ఎదురో ఏదైనా అర్థంతే ఎదురో మీ చుట్టూ తిరిగినంత కాలం కూతురి వాళ్ళ అబ్బాయి ఏదో అదృష్టంగా చెప్తానంటే అసలు అప్పటికి ఏది ప్రయోజనం అని మీకు చెప్పాలి. అందుకని ఆశపోయే అది కాదు. కానీ ఆ కృషి మోసకుండా అందం అటువంటిది పరమ ప్రయోజనం ఉంటుంది. అందుకని సమయం తీసేసి ఇదిగో ఈ స్తోత్రాన్ని ఒక్కసారి మనస్సులో మార్పు చేసి అంటే ఆ పూజి తప్పినటువంటి నిప్పుకి పైన పూజ అందుచేత నిప్పుగా తెలియలేదు. ఆ స్తోత్రం ఒక్కసారి చదవగానే ఇక్కడే ఉంది శక్తి. ఆ శక్తి విస్ఫోటం, ఆ శక్తి ఆవిర్భవిస్తుంది. ఆ శక్తి ఆవిర్భవించడానికి కావలసిన కారకాన్ని ఉపదేశం చేస్తున్నారు వాల్మీకి మహర్షి స్తోత్రంలో. అందుకని సమరే చేసి యుద్ధాన్ని చేస్తారు. అంటే ఒకసారి రామా అంటే ఆత్మీయులతో కొడుకు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. తండ్రికి తెలుసు అని కొడుకు చెప్పాలి. ఒరే అయ్యా అని రెండు మాటలు చూస్తాడు. ఆ పిలవడంలో అరే నీ తండ్రి పిలిచినంత ఆప్యాయంగా పిలవడం మహాబాహు ఎవరికైనా జ్ఞానం చేసుకుని వెళ్తున్నప్పుడు విష్ణు శాపం పట్టుకుని ఎదుర్కొనేటువంటి ఆ పరశురాముని నిగ్రహించి విష్ణు శాపాన్ని చెప్పుకుంటున్నటువంటి వాడు పరశురాముడంతటి వాడిని గ్రహించినటువంటి రాముడు. అంత చేత యుద్ధమాను ఉన్నటువంటి రాముడిగా ఉన్నాడు రామరామ మహాబాహు. ఇది నేను చెప్పడం లేదు. పెద్దలైన వారు ఋషులైన వారు ఏదైనా ఉపదేశం చేసేటప్పుడు ఏమైనా మాటలు చెప్పేటప్పుడు ఎంత నాకు పెద్దది నేను సంపాదించానని అని చెప్పరు. మీ పెద్దలు వండారు నేను వడ్డిస్తున్నాను. ఆ వినయం లేకపోతే అందుకని
అందుకని సూర్యుడి యొక్క సనాతనం ఇది ముఖ్య ఎక్కడి నుంచో ఉన్నది శాస్త్రం. దీన్ని వాళ్ళు ఉపదేశం చేస్తున్నారు. జాగ్రత్తగా ఆదిత్య ఉదయం పుణ్యం సర్వశక్తి వినాశం జయావనం జపే నిత్యం అక్షయం పరమం శివం. తరువాత వివిధ ప్రయోజనాలు ఇస్తున్నారు. ఇది ఆదిత్య ఉదయం. ఆ సూర్యమండలం పట్టేటువంటి శ్రీమన్నారాయణ ఉపాసన దీనికి తక్కువ అక్కర్లేదు. ఒక్కసారి 20 ఎక్కడ చెప్తావు నీకేం లేగలేదు. కాంతారేషు చిత్రంలో చెప్పారు. అడవిలో నీకు అడవి ఎప్పుడు కలుగుతుందో స్నానం చేసుకుంటావా? అప్పుడు లేకపోతే పార్టీషన్ ఉంటుందా అంటలేదు. నీకు బాగా భయం కలిగి నువ్వు అడవిలో ఉన్నావు. అప్పుడు ఒక్కసారి ఇక్కడ కలుచుకో. ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కలుచుకుని రశ్మినంతం సముద్యంతం దేవాంతం నమస్కృతం అని ప్రార్థన చేయి. అంటే ఆ నమ్మకం చెప్పి స్తోత్రం పూర్తి అంటే ఇక్కడి నుంచి విస్ఫోటమైపోతున్న శక్తి ఆవహిస్తున్న శక్తిని తెలియకుండా ఇంట్లోంచే వైపు. అందుకని నీకు మార్గం తెలియలేదు కావాలి. అందుకని ఆదిత్య ఉదయం పుణ్యం శక్తి వినాశనం ఆ మాట చూడండి. ఎంతమంది ఉన్నారు శత్రువులు? అక్కడ ఉన్న ప్రధానమైన శత్రువు రాముడి నీలో నిగమింపబడ్డారు. మరి శక్తి వినాశనం ఏమిటి అంటే ఆదిత్య ఉదయం చదివినటువంటి వారిని తెలిపేటటువంటి పరమ ప్రయోజనం కేవలం శత్రువుని సంహరించడానికి అత్యుపయోగం ఏదో అక్కడికి చేయడానికి కాదు. అని దీని కొరకు సర్వశక్తి వినాశనం అంటే అసలు శత్రువుని కనుక వాళ్ళని మనం నిగ్రహించాలి. ఆదిత్య అపమయాన్ని ఎవరు జరుగుతున్నారో వాళ్ళకి ఇక్కడే ఉండేటటువంటి అంతర్గత శక్తువుల్ని ఓడించి పరమాత్మని పొందగలిగినటువంటి జ్ఞానాన్ని కోరుతున్నారు. అందుకని ఆదిత్య ఉదయం పుణ్యం సర్వశక్తి వినాశం ఏన సర్వాన్ నదీం గచ్చ. ఆ పంచం ఉదయం పుణ్యం సర్వశక్తి వినాశనం జయం. ఇది జయం. జయం ఎంతటి జయాన్ని ఇచ్చేస్తుంది. ఇంద్రియముల మీద జయం దగ్గర నుంచి మీరు ఏ జయం కోరుకుంటే అటువంటి జయాన్ని అందించగలరు. అందుకని ఇది జపే నిత్యం ప్రతిరోజు ఎవరు దీన్ని చదువుతున్నారో అటువంటి వాళ్ళకి అసలు ఇంకా ఏ విషయంలోనూ లేదు. ఎందుకని అక్షయం పరమం శివం అంటే పరమ మంగళం పరమ సుఖం. మీరు ఏ సుఖాన్ని కోరుకుంటున్నారో ఏ శాంతిని కోరుకుంటున్నారో ఏ మంగళాన్ని కోరుకుంటున్నారో దాన్ని ఇచ్చి మీ ముంగిట నిలబెట్టగలిగినటువంటి స్తోత్రం. అది అటువంటి స్తోత్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నా. ఆ స్తోత్రాన్ని నువ్వు ఒక్కసారి జాగ్రత్తగా విని నువ్వు మాకు చెప్పవచ్చు అని ఇంకా ఇక్కడ నుంచి దీన్ని ఇంకొక శ్లోకంలో కూడా నేను కళ్యాణం చెప్తాను. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శ్లోక ప్రచవనం ఆయు ఇది సమస్త మంగళం చేస్తుంది. ఆపములను ప్రతిఘటిస్తుంది. ఆపములను నాశనం చేస్తుంది. ఏంటి రెండింటికి సంబంధం? అసలు మంగళంలో మంగళం మీకు ఆ శ్లోకాల యొక్క అర్థం ఇక నిలబడిపోయింది అనుకోండి. నిజంగా అందులో 108 నామాలు రహస్యంగా ఉన్నాయి. నిజంగా ఈ రోజు 108 నామాలు అవుతాయా? ఇంటర్నెట్ శ్లోకంలో 108 శ్లోకాలు అయిపోతాయా? అయిపోతాయి కాదు. అందులో ఉన్న సూత్రం అర్థమైతే చాలు. ఒక ఆనందం ఏర్పడిపోతుంది జీవితం. ఆ సూర్యుడిని చూస్తే చాలు, ఆ వెలుగును చూస్తే చాలు. ఎస్, ఇది నా జీవితానికి ఈ వెలుగులతో, ఈ సూర్యుడితో, ఈ చంద్రుడితో, ఈ నక్షత్రాలతో, ఈ గ్రహాలతో. అందుకే ఆయన నక్షత్ర గ్రహతారాన అని నక్షత్రములతో, గ్రహములతో, తారకలతో, పితృదేవులతో, బ్రహ్మతో, విష్ణుతో, శివుడితో, కుమారస్వామితో వీరు వారు అందరినీ తీసుకుని సూర్యుడిలో పెట్టి అనుబంధం ఇచ్చేశారు. అది గొప్ప ప్రయోగం. కలియుగంలో మీరు ఎక్కడైనా ఒక్కసారి ఈయన మా శ్రీమన్నారాయణ, ఈయన మా స్వామి, ఇదిగో ఈయన వల్ల నేను బతుకుతున్నాను అది హస్తస్థానం కలుగుతున్నారు అనుకోండి. హస్తస్థానం మీరు పూర్తి చేసేస్తున్నట్టే. అనుబంధం కోసం ఇది పాపాన్ని తీసేస్తుంది. అందుకని శ్రమమంగళమాంగళ్యం శ్రమపాప ప్రణాశనం అన్నింటికన్నా చాలా ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఏమిటో తెలుసండి. సూర్యనారాయణకి దర్శనానికి గుడికి వెళ్తున్నారంటే అన్నా కూడా ఆశ్చర్యకరమైన ఇంకోటి అంటే ప్రతిష్ఠితం చేస్తున్నారట. సూర్యనారాయణమూర్తిని ఈ కంటితో మీరు మాత్రాన్ని గుడిగా చూడలేదు. చెందిన మాత్రాన్ని ప్రసన్నుడిగా నీకు తెలుసుంటాయి. అయినా ఆయన రథం మీద కూర్చి వెళ్ళిపోవడానికి చూడలేదు. బింబాన్ని
లోపల ఉన్నటువంటి ఈ స్పృహని అర్థం కానప్పుడు ఎన్ని మాటలు వారి హృదయం కలిగినా కానీ పెద్ద అనుబంధాన్ని ఏర్పడదు. రశ్మినంతం సముద్యంతం దేవాసురం రశ్మినంతం జనాడు సముద్యంతం లోకాన్ని ప్రవర్తింపడేవాడు భాస్కరం కాంతి కలిగినవాడు భువనేశ్వరం భువనోదరపతి అనే ఒక నామం చెప్పేసి అనుకోండి. ఓహో ఏం చెప్పేది మనకి ఎదిరిగా ఉన్నాయి లోకాన్ని ప్రవర్తింపజేసేవాడు ఏం చెప్పలేదు సూర్యుడు పని చేసుకోవాలి అని అనుకుంటూ వెళ్ళాడు. అంటే దీన్ని నేను ఎన్ని వాళ్ళు పెద్ద అనుబంధం ఏర్పడిపోతున్నావు చెప్పండి. అనుబంధం దానిలో అనుబంధం ఉండాలి. అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి. దానికి ప్రార్థన ఎందుకు ఈ చెప్పడం అంటే అక్కడ యుద్ధంలో విజయం కోసమే కాదు, సర్వమంగళ మాంగళ్యం అన్ని మంగళంలో ఇందువల్ల సర్వనాశనం అసలు మంగళం పొందడానికి అడ్డు మీ పాపం ప్రతిబంధకంగా వస్తుందా? పాపాన్ని బుద్ధుని మీరు ఒక్కసారిగా నమస్కరిస్తే మీ బుద్ధిలో ప్రచోదనం ప్రవేశిస్తాడు. ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తాడు ప్రతిబంధకంగా. సరే గుడికి వెళ్ళి వచ్చేసి పేపర్ చదువుదాం అని దేవాలయానికి వెళ్ళి వచ్చి పేపర్ తీస్తాడు చూద్దాం ఇబ్బంది ఏం లేదు. దేవాలయ దర్శనం అయితే ఇక్కడ ప్రచోదనం మారు అది ఆ సూర్యుడిలో నుంచి వస్తుంది. ఆ ప్రచోదనం ఆ సూర్య కిరణాలు పడగానే అంటే దీని మీద నేను భవన్స్ జగన్లో చాలా ఆర్టికల్ చదివాను. అని చెప్పలేదు జరుగులో ఎంత దూరం వ్యాఖ్యానం చేశారంటే హిప్టిక్ నర్వ్ అనుకుంటుంది హ్యూమన్ బాడీ దానికి స్టిమ్యులేట్ అవుతుంది. అంటే ప్రేరణ పొందేటటువంటి స్థితి ఆ నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ అది శాసిస్తుంది మన జీవితాన్ని. అది పొందేటటువంటి ఉత్తేజమే నిర్ణయాల యొక్క స్థాయి. ఇద్దరు ఒక వ్యాపారం చేసుకుంటారు. ఒకడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, కోర్టులో ఇస్తాడు. ఒకడు ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు, మర్నాడు మీ ఆస్తి కలిగి రెండో ఈ నిర్ణయం చేయడంలో తేడా ఎక్కడ వస్తుంది అంటే ఈ నరం ఉత్తేజం పొందడంలో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి పొందుతుందో తెలుసా అంటే సూర్యకిరణాల నుంచి పొందుతుంది. దీనికైనా ఒక తేలిక మార్గం చెప్పాడు. ఎలా పొందుతుంది అని మీరు అనుకుంటున్నారేమో, నాడీ మండలానికి తుమ్మం ఉంటుంది. మీరు తుమ్మేశారు అనుకోండి, తుమ్మోస్తారు అనుకోండి, అంతకన్నా పెద్ద శక్తి కొట్టేది వచ్చినాక మనం చెప్తాం అనుకోండి. ఒక్కసారి బయటకు వచ్చిన చూడండి హార్ట్ స్టిమ్యులేట్ చేస్తుంది సూర్యకిరణం. సరే ఒక్కదానికి ఆ శక్తి ఉంటుంది. నాడీ మండలం మీద ప్రసారం అటువంటి సూర్యకిరణం ప్రచోదనం చేస్తుంది జ్ఞానాన్ని. అందుకే సూర్యమండలాంతర్వర్తినిగా గాయత్రి మాతని బుద్ధి ప్రచోదనం ఇస్తారు మతంలో. కావలసింది మన బుద్ధిని ప్రచోదనం చేయి, బుద్ధిని ప్రచోదనం చేయి. ఆ బుద్ధి ప్రచోదనం పొందిందా వెళ్ళవలసిన చోటు. అందుకని సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశం అటువంటి స్తోత్రాన్ని చదివితే ఏమవుతుంటే చింత శోక ప్రశమనం ఆయుర్వర్ధనం. ఏమిటి రెండింటికి సంబంధం? ఆయువు వృద్ధి పొందుతుంది. ఆయువు అంటే కేవలం శరీరం బ్రతికుండడం కాదు. శరీరం బ్రతికుండడమే అభిప్రాయం అయితే హోమాలో ఉండిపోయేవాడు కూడా అభిప్రాయంతో ఆయువు కావాల్సింది అది కాకుండా ఈ ఆయువుని అడగట్టే ఏమిటో తెలుసండి. మనకి భగవంతుడు ఈనాడు బ్రతుకుతామని ఉండదు. ఇది పరమజన్మ శాస్త్రం అలాగే మాట్లాడు. వీడు 75 సంవత్సరాలు 20 ఇన్ని శ్వాసలని రాస్తారు. ఈ శ్వాసలే లెక్క. అందుకే విష్ణురాసన స్తోత్రం దీన్ని తేలిగ్గా చెప్పేశారు పెద్దవాళ్ళు. తనకోసమే ధనశక్తులు ధనశాంతమే తనకు రక్షదయ చుట్టం బాగుంది. వీడికి కోపం అస్తమానం వచ్చిందనుకోండి ఏమవుతాడు? ఆవిష పెట్టుకుంటాడు. ఎక్కువ ఊపిరి ఎక్కువ తీసేస్తే వీడు టోపు తగ్గిపోతుంది, నాలుగు తగ్గిపోతుంది. పైగా లోపల ఉన్నటువంటి నాడీ మండలము హృదయము ఊపిరితిత్తులు మొదలైనవి తొందరగా దెబ్బతిని డాక్టర్ చెప్పేస్తారు. అలా ఇంటి ఆవేశం పెడితే ఇంకా నువ్వన్నాలు ఉండదు కదా. ఇంకా అక్కడి నుంచి ఆయన చెప్పాలంటే ఆవేశపడేటట్టు అక్కడి నుంచి కూడా శాంతం అలవాటు చేసుకుంటాడు. ఎందుకు వచ్చిన శాంతం? కొత్తగా శాంతం, వీడికోసం శాంతం. ఒకటి నుంచి శాంతం ఉంటే చాలా బాగుంది. ఇది నేర్పుతుంది కదా, అది చెప్పలేదు. ఎలా నేర్పుతుంది? చింత శోక ప్రశమనం. చింతని శోకాన్ని పోగొట్టేస్తుంది. ఏమిటండి రెండు అంటే శోకం వలన కొంత చచ్చిపోతాడు. అసలు చచ్చిపోయిన తర్వాత చిట్టి మీద ఒకసారి కాలిపోతాడు. వాడు అంత దేహం ఉన్నంతసేపే కదండి. దేహ సంబంధికులు అందరితో అనుబంధాలు ఉంటాయి. దేహం విడిపోయింది అనుకోండి, దేహాన్ని చిట్టి మీద పెట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. అంతకుముందు ఫోటోలు ఉంటాయంటే ఎవరైనా దాని పెట్టుకో ఉంది
క్షణం చంపేస్తాడు. ఏంటి చింత? వీడికి అక్కడ లేని అన్ని విషయాలు ఒక్కొక్కడు ఉంటాడు చూడండి, వాడిని కూర్చోబెట్టి మీరు నాన్ స్టాప్ గా అమ్మాయి అంతా చెప్పేసి, అయ్యా అబ్బాయి ఏంటి సుఖంగా ఉందా ప్రాణం అంటే, ఇది కూడా బాబు మా అబ్బాయి నన్ను పంపించారు కదా అని మా వాడు మొదటి నుంచి చూడలేదు. మా వాళ్ళే తిని లేకపోతే వాడిని ఇంత అమ్మాయి ఉంది కదా, మీరు ఎంత ప్రయత్నపూర్వకంగా తీసుకురండి వెళ్ళి వచ్చేవాళ్ళు చింత చంపేస్తారు. అక్కడ లేని శరీరానికి చింతేవాడి. అందుకే శంకరాచార్యులు వారు ధన్యవాదంలో ఇలాంటి వాడిని మూఢ ఎందుకు వచ్చిందిలే చింత చంపేసేది చింత. ఎవరండి చింత? అక్కడ లేని అన్ని విషయాలు వాడి కొడుకు ఎలా ఉన్నాడు, ఈ కొడుకు దగ్గర ఆ కొడుకు మాట్లాడతారు, ఆ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఆ కొడుకు నుంచి ఏమంటే గొడవలేదు, ఆ కోడల దగ్గర ఈ కోడలు ఇవ్వబడ్డాం, ఈ కోడల నుంచి ఆ కోడలు ఇవ్వబడ్డాం. అదే చిన్నకోడలు అయితే తెల్లారి వేసేటప్పుడు ముగ్గే చేసుకుంటే పెద్ద కోడలు మాత్రం చూపుకున్నాను పోయి ఇక్కడ చిన్నకోడల దగ్గరికి వెళ్ళి అమ్మ పొద్దునే ముగ్గే రాస్తే గొడవలేదు. చిన్నకోడల దగ్గరికి వెళ్ళి ఈ ముగ్గులు ఈ వ్యవహారాలు ఇవి కాదు, నాకు ఎప్పుడు నా అబ్బాయి జాగ్రత్తగా చూసుకుంటుందండి నా పెద్ద కోడలు ఆ చూపుకున్నాను. ఈ రెండు చూపుతుంటే ఇవి తృప్తిపోతారు. మంచాన్ని పడ్డాక వీళ్ళిద్దరు కలిసి పెట్టారు. అప్పుడు ఎందుకు వచ్చిన చింత? ఈ చింత శోక ప్రశమనం, ఈ చింతని శోకాన్ని పోగొట్టాలి. పోయిందే నేర్చుకోవాలి. రావాల్సింది ఏదో రాజేమో నేర్చుకుంటారు. ఈ చింత శోకం ఈ రెండింటిని పోగొట్టాలి. ఈ రెండు పోయే ఎక్కువండి. ఇటువంటి ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉంటే ఏమవుతుంది? ఊపిరి మెల్లగా తీస్తారు. తీస్తే ఏమవుతుంది? ఆయుర్వర్ధనం, ఈ ఆయుర్దాన్ని దీనికి ఖచ్చితంగా వ్యతిరేకమైన స్థితిలో పొందబడుతుంది. వాడిని రక్షించడానికి సాధి పక్కకి తీసుకెళ్ళాడు. నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? నేను యుద్ధం చేయలేదా? నేను చేత కాదా? నేను ఎందుకు తెచ్చావు? వాడిని చావు తప్పించడానికి తీసుకొచ్చినా చావు చెప్తుంది రామాసు. ఈయన అతను కూడా లేదు. అసలు ఈయన చింతించాలి, కార్య కడవాడికి దగ్గర ఉండిపోయాడు. కానీ ఈయన తేజోమూర్తిగా నిలబడి తిరిగి దానం చేస్తారు మహర్షి. అందుకని రాముడికి చెప్పారు చెప్పబోయారు, చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనోత్తమం. అటువంటి ఆదిత్యహృదయాన్ని ఉపదేశం చేస్తున్నారు. అని ఇంకా అక్కడి నుంచి సూర్యనారాయణమూర్తి యొక్క గుణంలో వర్ణన చేయడం మొదలుపెట్టారు. అసలు మీకు అనుబంధం ఏర్పడాలి కదండి. ఆదిత్యహృదయం యొక్క రోజు చదివేస్తామండి, మంచిదే. శబ్ద ప్రమాణం వేదంలో ఉండేటటువంటి శృతి యొక్క ప్రమాణాన్ని తీసుకురావడం కోసమే నమ్మకశక్తి తీసుకొచ్చారు. అందులో గొప్పది శబ్దం చేయడం ఒక శక్తిని ఇస్తుంది. కానీ ఆ సూర్యుడికి మీకు ఏం కలగదు. ఇది తెలిసి ఉంటే కదా మీకు దాంట్లో మానసికమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. అందుకని ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు తీసుకొచ్చి. ఈయన ఎవరనుకున్నారు కూడా తెలియదు. ఈయన కూడా మీ వాళ్ళే సాగించాలంటే ఎక్కడ సాగండి ఒకసారి ఓహో నువ్వు పెద్దలైన పుట్టుకోరా అని మా అమ్మాయి అంటే మొదలెట్టాను. ఎక్కడ కలిసింది? ఒకసారి ఇంట్రడక్షన్ లో కలిసింది. అందుకని మహర్షి చేస్తున్నటువంటి గొప్ప ప్రయోగం సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి రామచంద్రమూర్తిని ఆయన గుణములతో అనుసంధానం చేస్తున్నారు. ఎలా? రశ్మినంతం సముద్యంతం దేవాసురం అని మొట్టమొదట సూర్యుని యొక్క గుణములతో ప్రారంభించారు. ఇది రశ్మిమంతుడయ్యా. నేను ఇలా ఒక్కొక్క శ్లోకం చెప్తూ చెప్పాలనుకోండి, చాలా 2 రోజుల్లో ఆదిత్యహృదయం చేసేది కాకుండా. అందుకని ఏం చేస్తానంటే దీనికి ప్రయోజనం ఉండాలి కనుక దీనిలో నిక్షిప్తమైనటువంటి పరమ రహస్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. అది మీకు కొంత ఉపయోగం ఉంటుంది. దానివల్ల చెప్పినందుకు 4 మాటలు భగవంతుడు కల్పించినందుకు దానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. అసంపూర్తిగా ఉండడం. అందుకని అంటే రశ్మిమంతం అని మొదలెట్టారు. నేను ఒక నామంలో మొదలుపెట్టకుండా సూర్యుడిని పరిచయం చేసేటప్పుడు ఆయన రశ్మిమంతుడు అంటూ మొదలెట్టారు. రశ్మిమంతుడు అంటే కిరణములు కలిగినటువంటి వాడు అని అర్థం. ఈ కిరణములు కలిగి ఉండడం అనేటటువంటిది మీరు ప్రత్యక్షంగా ఈ కంటితో చూడడానికి అనువైన రీతిలో సూర్య భగవానుడు చెప్పారు. ఎందుకంటే మీరు ఎంత భక్తులు పూసుకుని ఇంట్లో కూర్చోండి, ఏదో ఒక సందర్భంలోంచి సూర్యకిరణం వచ్చేసి ఏంటి ఆ కిరణం కావాలి. కిరణాంతరకరమైనటువంటి అందులో ఉన్నటువంటి కాంతిని, ఈ కాంతి ఏదో దశాకరలో
ఇది ఈ సూర్యరశ్మి పడమే అనుకో ఏమవుతుంది? ఈ రశ్మి అంతం అండము మహోపకారాన్ని చెప్తున్నారు. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడని మనం చెప్తాం. అసలు ఇది అవాస్తవం. సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు. సూర్యోదయ సూర్యాస్తమయాలనేటటువంటి భూమి ఆరాధించు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది. తిరిగినప్పుడు సూర్యుడు ఎదురుగుండా వచ్చిన ప్రాంతానికి కళ ఉంటుంది. సూర్యుడిని ఎదురుగుండా లేని ప్రాంతంలో చీకటి. సూర్యుడు ఎదురుగుండా వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? నేను చీకటి పెట్టుకుని లైట్ అన్ని తీసేసిన తర్వాత ఆ స్తంభాన్ని ఎదురుగుండా పెట్టాను అనుకోండి, చీకటి ఏం చేసింది? స్తంభం గుర్తుకుంటాను, తల ఒప్పి కడుతుంది. కానీ స్తంభం అక్కడ ఉన్నది ఆ విషయం తెలియదు. ఇది సూర్యుడు వచ్చాడు అనుకోండి తర్వాత, ఇంకా మళ్ళీ చీకట్లు వేరే సూర్యుడు వచ్చాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నా శరీరాన్ని ఇచ్చేది సూర్యుడు రావడమే చీకటి వెళ్ళిపోవడం అంతే. సూర్యుడు లేకపోవడమే చీకటి. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సూర్యుడు వచ్చాక చీకటి వెళ్ళిపోవడం కాదు, సూర్యుడు లేకపోవడమే చీకటి. సూర్యుడు ఉండడమే వెలుతురు అంతే. అంతేకాని సూర్యుడు వచ్చాడు చీకటి వెళ్ళే అసలు అలా ఉండదు. సూర్యుడు ఉన్నాడు అంటే చీకటి పోయింది. చీకటి ఉన్నది అంటే సూర్యుడు లేదు. జ్ఞానం ఉన్నది అంటే అజ్ఞానం లేదు. అజ్ఞానం ఉన్నది అంటే జ్ఞానంలో పడలేదు. సూర్యుడు ఉన్నాడు అంటే ఆ జ్ఞానంలో ఇది చూపిస్తాడు. ఎలా? ఎక్కడో సూర్యుడు ఉండనివ్వండి, ఆ ప్రయోజనాన్ని మీరు ఇక్కడ కూడా పొందుకుంటారు. ఎలా పొందుకుంటారు? సూర్యుడి కిరణములు భూమిని తాకలేదు అనుకోండి. మీరు ఒక్కసారి ఊహించండి, ప్రపంచం ఎప్పుడు చీకటి ఉండిపోయింది అనుకోండి. అసలు భూమి నుంచి నీరు అంటాం. నీరు ఆగి కాకపోతే వేళ్ళై గోళ్ళై నదులై సముద్రమై భూమి మీద ప్రవహించేస్తుంది. అప్పుడు ఇంకా అసలు ప్రాణికోటి సంహరింపబడదు. అప్పుడు ఇంకా ఎక్కడ మనిషి బ్రతుకుతాడు, ఎక్కడ జలమయమైపోతున్నటువంటి ప్రపంచంలో ఎంతకాలం భూమి నిలబడుతుంది చెప్పండి? నిలబడదు. కానీ సూర్యనారాయణ మూర్తి యొక్క కిరణంలో పడడమే జీవితములకు జీవనములకు అందుకని అసలు నీ జీవితం అక్కడ ఉందని చెప్తున్నారు. రశ్మివంతం అండలో ఉన్న రహస్యం. ఈ రశ్మివంతమే ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తర్వాత తర్వాత ఎక్స్పెరిమెంట్స్ వచ్చే సైంటిస్టులు దగ్గర ఇది మనం 4వ క్లాసులో ఇంకో క్లాసులో కూడా చదువుకుంటాం. ఇవి మీరు ఒక బీకర్లో మొక్కని తీసుకొచ్చి చీకటిలో పెట్టి నీరు పోసి ఉంచండి. 4 రోజుల తర్వాత మొక్క వాడిపోతుంది. నీరు పోయలేదా పోశారు, మొక్క లేదా ఉంది, ఎరువు లేదా తీశారు, మట్టి లేదా ఉంది, రెండు వాడిపోయింది. సూర్యకిరణం లేదు. చెట్లు ఎక్కడి నుంచి ఆహారాన్ని తయారు చేస్తాయి? సతత హరిత కిరణజన్య సంయోగత్య అనేటటువంటి పద్ధతి ద్వారా పంట వండుకుని ఆకులలో ఇచ్చి పెంచుకుంటాయి ఆహారాన్ని. అదే మనం పెంచుకుని వండుకుని తింటున్నాం. కాబట్టి మీకు కావలసిన ఆహారం అంతా ఎక్కడి నుంచి తయారవుతుంది? ఈ చెట్లు పెరుగుతున్నాయన్నా, జంతువులు పెరుగుతున్నాయన్నా, జలం ఉన్నది అధికమైపోకుండా పీల్చబడుతోందన్నా, కావలసిన సమయంలో మళ్ళీ వర్షింపబడుతోందన్నా, వీటన్నిటినీ కావాల్సింది భగవాన్. ఆ కిరణముల ద్వారా ఇవన్నీ చేసేస్తారు. ఒక కిరణం కాదు, ఎన్ని కిరణాలు. మళ్ళీ భగవంతుడు ఎంత పక్షపాతం లేకుండా ఉంటాడో సూర్య కిరణం కూడా అంత పక్షపాతం లేకుండా. సూర్యకిరణం నేను ఇంత పవిత్రమైన దాన్ని, సూర్యనారాయణ మూర్తి నుంచి వచ్చినటువంటి దాన్ని, కాబట్టి చీచి చచ్చిపోయినటువంటి బుద్ధి శరీరం మీద నేను పట్టవాలని ఇక్కడ పడవు పట్టేపోవడానికి కిరణం ఉంటుందా? ఇంకా కిరణాలు మీకు సైన్స్ ఇదే చెప్తుంది. వస్తాను ఏం చెప్తుంది? కిరణం పట్టా జరగాలి, ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, రశ్మి బంకా జరగడం వెనక్కి జరగడం ఆ సూర్యుడికి తెలియదు. ఆయనకి పక్షపాతాలు లేవు, ఆయనకి భేదం లేదు. అన్నిటి మీద పడ్డాడు కాబట్టి మీరు ఎలా బతికారు? ఆయన పడ్డాడు కాబట్టి ధనంజయ వారికి లోపల నుంచి పైకి వచ్చి డీకంపోజిషన్ ఈ ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అనేది ప్రపంచంలో ఆగిపోయింది అనుకోండి. ఒక్క క్షణం ఇది ప్రపంచంలో. అందుకనే ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి, మనిషి చచ్చిపోతే ఇవాళ తీసేస్తారు, ఇవాళ గొడవలేదు. కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఎవరు తీస్తారు? ఎవరు సంస్కారం బాగా తీసుకెళ్ళాలి కదా, ఎవరు తీస్తారు? వదిలేస్తారు. పని తీసుకుంటే వదిలేస్తారు. ఒక పక్షి చచ్చిపోతే వదిలేస్తారు. మరి ఎవరు చేస్తారు దానికి సంస్కారం? పరమేశ్వరుడు పెట్టేశాడు. ధనంజయ వాయువుగా లోపల నుండి సూర్యకిరణ సంస్పర్శం చేత ఆ ధనంజయ వాయువు ఆ శరీరాన్ని ముబ్బి తగిలిపోయి మట్టి
మట్టిలో కలిసిపోతుంది. మీరు ఉన్న ఈ సమస్తమైనటువంటి పృథివీ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత అందుకే ప్రజాపతి రుద్రభూమిలో పరమశివుడు ఉంటాడండి. అందుకని పరమశివుడి ఆలయాన్ని వెళ్ళకూడదు. శివుడే శివుడు రుద్రభూమిలో ఉంటున్నాడు. రుద్రభూమి లాగా ప్రతి క్షణాన్ని కారణంగా పడి ఉత్పత్తిలో చచ్చిపోతాయి. అసలు నువ్వే చచ్చిపోయేవాడికి నీ శరీరమే పంచభూతం. ప్రకృతి శీలంలో పరిణామమైనటువంటి జగత్తులోని శరీరం పడిపోతుంది. అటువంటి రుద్రభూమిలో ఉన్నాడంటే సర్వత్రం వ్యాపించి మంగళాత్మకంగా చచ్చిపోయిన వాటిని మళ్ళీ మార్చి పృథివీగా చేసి అందులోంచి పుట్టిస్తే పుట్టింటున్నావు, తిని బతుకుతున్నావు. ఆయన కిరణం పడకపోతే నీకు బతుకులే. నువ్వు బతికేనంటే కిరణం కారణం. ఆ కిరణం వంకర తిరగడం మొదలు పెడితే అందుకని అది వంకర తిరగడం వచ్చి పెరుగులో ఎలా పడిపోతుందంటే పడిపోవడంలో ఎలా పడిపోతుందంటే ఎలా అది కావకపోయినా దానికి అర్థం కాదు. కాచిపోయినటువంటి పీనుమైన దానికి బాధలేదు, గురువు కావైన దానికి బాధలేదు, బ్రహ్మాత్మమైనటువంటి ప్రసాదమైన దానికి అర్థం కాదు, బ్రాహ్మణ శరీరమైన దానికి అర్థం కాదు. కళ్ళు భగవంతుని నిందించేటటువంటి నాస్తిక శరీరమైన దానికి బాధలేదు. అన్నింటి మీద ఇది రశ్మి మంత్రం, ఇది భగవాను యొక్క వాత్సల్యం, ఇది పరమేశ్వరుని యొక్క కృప. ఆ కిరణముల యొక్క ప్రయోజనాన్ని ప్రతి క్షణం వర్తిస్తుంది. ఆ కిరణం నుంచి ఆహారాన్ని పొందుతున్నాం, నీ శరీరం నిలబడుతుంది. అటువంటి పరమాత్మ ఆయన యొక్క ఆగ్రహం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది అధర్మంగా నువ్వు ప్రవర్తిస్తే వేదం చదువుకుని ఉపనిషత్తులు చదివి ఆయన అనుగ్రహంతో బతుకుతున్నాను తప్ప నా ప్రయోజకత్వం లేదని తెలిసి ధర్మాన్ని విసర్జించి తిరిగితే ఆ సూర్యుడే మార్తాండుడై మధ్యం మార్తాండుడై ప్రకాశిస్తాడు. అప్పుడు ఆయన పాముడు అవుతాడు, యముడు అవుతాడు. అప్పుడు అందుకే ఆయనే పాముడు అని చెప్పాడు. ఇది రామచంద్రమూర్తి పట్ల ఒకే సూర్యుడు అనుగ్రహం. ఒకే సూర్యుడు రావణాసురుని పాలిట మృత్యుడు. అందుకని ఆపదీమంటలి మృత్యు ఆయన మృత్యు. ఆయన ఒకరికి అనుగ్రహం అవుతున్నాడు, ఒకరికి మృత్యు అవుతున్నాడు. ఎవరు ఆయన పట్ల కృతజ్ఞత ప్రకటిస్తున్నారు ఆయనకి, అటువంటి వారికి ఆయన ఉత్సాహం, లక్ష్యం, పోషం, దాని వారికి సంహారం. అందుకని రశ్మివంతం కాదు. ఈ రశ్మివంతం అన్న మాట ఎక్కడ చెప్పారో తెలుసండి? ఈ కిరణములు వాక్యంలో వచ్చే కిరణాన్ని దీన్ని పోషిస్తుంది కాదు. అసలు ఆ సూర్యకిరణములు దేన్ని నిర్పాదిస్తారో తెలుసండి? మీకు టార్చ్ లైట్ వేసారనుకోండి, ఈ శరీరం ఆనందం పడుతుంది. ఇంట్లో చీకట్లో ఉన్నారనుకోండి, ట్యూబ్ లైట్ వేసుకుంటే ప్రశాంతంగా ఉండే అనుకుంటారు. కానీ సూర్యకిరణాలు పడితే ఒక రహస్యం ఉంది. రహస్యం ఎక్కడికి ఆలోచనలో ఉంటారు. ఆవిడ ప్రజలు ఏడుస్తున్నాడు. రాముని ఆవిడ పంపించడంలో పైగా ఎంతగానో కోరేది. అదండి తెల్లవారిపోతుందయా, మీ వంశానికి అందరికీ కూడా అధిదైవమైనటువంటి సూర్యప్రభావం ఉదయిస్తున్నాడు. సూర్యకిరణములు జ్ఞానములకు హేతు. సూర్యకిరణ సంస్పర్శ చేత జ్ఞానములు పొంది విచక్షణతో చెయ్యవలసిన పనిని చెయ్యడం నేర్చుకో. సూర్యకిరణం ఒక్కడే జ్ఞానంతో ఏ రహస్యాన్ని ఇక్కడ భారతంలో విరాటంలో చెప్పారు. మళ్ళీ ఆయన ఎంత అందంగా చెప్పారంటే జ్ఞానకిరణం గురించి చెప్తూ ఆయన అన్నారు, నిరజాకరణకు నిష్ఠలై చేసిన భవ్యతపంపు ఫలమనంగా దినసముధానందిత చక్రయుగ్మకంబోయపురాతంపు భూవనంగా అని అన బ్రహ్మ మహానుభావంబు ఒక్కటించాక గలగిన గట్టి అనగా అతుల వేదత్రయ వికాసులకు పిలుపొందం పుట్టెడు మూలకండమనగా జన సమాజ కథ పుట హృదయ సరోజములకు మూలనంబులో దింపకంబులు వచ్చి భావబింబము పూర్వాద్రిపైంది. జన సమాజ కథ పుట హృదయ సరోజములకు బహుళనంబులు ధ్రువనంబులు. రాత్రి మీరు సమస్యలో వెళ్ళిపోతారు. నిద్రలో సూర్యోదయం అయిపోయింది అనుకోండి, తెల్లారిపోయిందా అని ఒక్కసారి జాగ్రత్తలో వస్తారు. ఆ జాగృతిలో రాగానే ఈ లోపల ఉండేటటువంటి హృదయం అనేటటువంటి పద్మం విచ్చుకుని ఉత్సాహాన్ని పుంజుకుని అమ్మయ్య ఇవాళ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, కొడుకుకి ఆఫీస్కి వెళ్ళాలి, తల్లికి బ్యాంక్ వెళ్ళాలి, ఉదాహరణ పెట్టి డబ్బు తెచ్చుకోవాలి, 11 గంటల ఆఫీసర్ గారికి ఆఫీస్కి వెళ్ళి చూడకుండా ఎవరు ఎక్కి తీపోయి ఒకసారి చంద్రాన్ని పెట్టి 4 రూపాయలు కొన్ని తెచ్చేసుకోవడం వెంటనే మళ్ళీ వెనక్కి వేసి ఇంట్లో వచ్చి ఎన్నికి నేవాళ్ళ పని చేసుకోవాలి. ఇన్ని ప్రణాళికలు వేసేసుకుంటుంది. ఇవన్నీ ఇంటర్నల్ చెప్తాయి. ఈ టైం ఎవరి వల్ల చెప్పండి? సూర్య గది వల్ల వెళ్ళిపోతుంది. ఈ లోపల హృదయ సరోజములకు జృంభణం ఇవ్వగలిగిన
లేదు. ఈ జుమ్మ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే సామాన్యమైనటువంటి జీవితంలో నడుబడితో మొదలుపెట్టి మామూలుగా రోజు ఆ టైంలో లెక్క పెట్టుకుని అని లెక్క పెట్టుకుంటాడు. ఇక్కడతో మొదలుపెట్టి లోపల జ్ఞానం కూడా వస్తుంది. ఆ ఆదిత్యుని ఆరాధించే జ్ఞానం కలిగితే చిట్ట చివరి ఏ స్థితికి పొందుతాడు అంటే, అందుకే ఆదిత్య హృదయంలో రామని చెప్పారు. అంత రహస్యమైన తెలిసేది వింజవీధి ప్రవంతమః వింజవీధి ప్రవంతమః అంటే రహస్యం ఏంటో తెలిసాక మనం అనేకమైనటువంటి శరీరంలో పెట్టుకుంటాం. ఏం కొత్త కాకుండా ఈ శరీరంలోకి రావడం అంటే ఇంట్లో వచ్చాం కానీ ఇక్కడ ముందు కొన్ని లక్షల కోట్ల శరీరంలో పెడదాం. వెళ్ళి ఆ శరీరంలో వెళ్ళడం, కొత్తగా ఉండడం, ఆ శరీరంలో ఏదో ఒక సుఖాలు దుఃఖాలు ఉండడం, దాన్ని ఇంకో దాంట్లో చూసుకోవడం, దానికో దాన్ని చూసుకోవడం, ఇవన్నీ జరిగిపోతుంటాయి. పెడుతుంటారు, ఎక్కడ పెడుతుంటారు, యోగుల దృష్టిలో చూస్తుంటారు. చూస్తే వారికి అంతా ఎలా కనపడుతుందో తెలుసండి. అనేకమైనటువంటి కాంతి పుంజల పిల్లలు నేను ఎగ్జిబిషన్ తీసుకెళ్ళారనుకోండి, అమ్మాయి కలిగిన ఒక అమ్ముతుంటాడు రూపాయలు నీళ్లు పోసి నోటి ఉప్పు అవుతాడు. ఈ గొడవ ఇవన్నీ చేసి పిల్లలు అంటాడు. తండ్రి నీళ్ళు గొడవ అని అమాయకం చూసి దగ్గర అనిపిస్తాడు. అలా యోగ పురుషులు చూసి ఆయన సాక్ష్యంతో అయ్యి ఇంటిలో ప్రవేశించే ఇంటిలో ప్రవేశించే అదే నేను అసలు యోగ ప్రవేశిస్తున్నది నేను ఎక్కువ అనుకుంటాడు. యోగి రక్షిస్తాడు, ఇలా రక్షించారు యోగులు. విడసాక్ష్యం కూడా భావాత్మక నిధిపోతుంది జీవితం. ఇలా ఉంటాడు ఈ మాత్రం నా ఇల్లు అంటాడు, నా పిల్లవంటాడు, నా పిల్లవంటాడు, నా అవ్వంటాడు, ఇంత చేస్తాను వదిలేస్తాడు, అని వాళ్ళు యోగ దృష్టిలో చూసుకుంటారు. ఈ లోపలికి వెళ్ళిపోవడం చిత్రం ఏంటంటే ఈ ఉద్యోగంలోకి నువ్వు ఎప్పుడు వచ్చావు నాకు తెలియదు. మనకి ఎవరికి తెలిసేది అంటే మీకు ఎవరైనా తెలిసేమో జ్ఞానం ఉంటే అంటే ఇది చెప్పలేదు. ఎప్పుడైనా నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే నీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ప్రమోషన్ ఇవన్నీ చెప్పేస్తారు. ఇందులో ఎక్కడ చేసా అని అంటారు. అసలు ఇందులో వస్తే ఇందులో వచ్చి ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు ఆలోచించారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఇందులో నేను అసలు ఎక్కువ వచ్చాను కానీ ఇందులో కూడా ఎక్కువ ఇందులో వచ్చింది కాబట్టి ఎప్పుడు వచ్చిందా ఇందులో మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతుందంటే అది ఇది మధ్యలో ఇది వెట్టి నోట అంటారు. దీన్ని తెలిసి తిరుగుతుంటాడు. అధ్యాత్మ శాస్త్రంలో వెట్టి నోట అంటారు. ఆ వెట్టి నోట తిరుగుతుంటే లోపల కూర్చుంటాడు. చిత్రం వస్తుందంటారు. చిత్రంగా కూర్చొని గుప్తంగా అకౌంట్ రాసుకుంటుంటాడు. ఆయన ఏం సమాధానం అకౌంట్కి సమాధానం లేదు. జడ్జిమెంట్ ఎప్పుడంటే చివరి ఒక డిగ్రీ తీపిస్తాడు. వాడపడి వాళ్ళకి అన్ని న్యాయమూర్తి ఎవరు మొదలుపెట్టారు. న్యాయమైనటువంటి భార్యగా చెప్పారు అని చివరి తీర్పు చెప్తారు. వీరికి నేను శరీరం ఇచ్చాము, మీరు ఇంతకాలం దీనికి ఉపయోగించారు, ఇప్పుడు మేము తీర్పు చెప్తున్నాము, ఆయన తీర్పు చెప్తారు. ఇందులో 101వ తలుపు దీని పేరు సుషుమ్నామాడి అని పిలుస్తారు. చిట్ట చివరి మీరు వెళ్ళిపోవలసినటువంటి టైం వచ్చినప్పుడు ఒక భగవంతుడి అన్నిటికీ ఇంకా ఉంటారంటే మనం చాలా మొదలుకుంటారు. ఎన్ని ఆశ పెట్టుకున్నవాడుగా ఇంకా ఏం పెట్టుకునే ఉంటారు. కానీ వాడిని తెలుసు కదా, వాడు ఏం చేస్తారంటే ఇంకా తీసేయాలి అనుకున్నప్పుడు రిట్రీటింగ్ ప్రాసెస్ అంటారు. వెనక్కి అడుగు వేస్తారు. ఇండియాలో అంటే మనసులో ఆశ్చర్యం ఏం కాదు. ఇండియాకి కన్ను కన్నా రక్తమాంసది కన్నుంటే కన్ను లోపల చూసే శక్తి ఒకటి, అది వెనక్కి అడుగేసి మనసులో పెడుతుంది. చెవు వినగలిగిన శక్తి అడుగు వెనక్కేసి మనసులో పెడుతుంది. ఇలా ఒక్కొక్కటి అడుగులు వెనక్కేసి ఇది జ్ఞానాన్ని మనసులో పెడుతుంది. శక్తి వెనక్కి మనసులోకి, కానీ ఇంకా మనస్సుతో వెనకడుచుకుంటాడు. అందులో నా వాళ్ళు నా శరీరం ఎంతో అల్లరిగా ఉంది, నాకు పడుకోబెట్టేశారు, నేను కదలేమో అనుకుంటుంటాడు.
ఇక్కడ నీ మనస్సు ప్రాణంలో పెట్టుకో. ఈ ప్రాణంలో పిల్లల ప్రాణాపాన జ్ఞాన ఉదా సమాన మాట కోట కోట ప్రాణీయ దేవదత్తులు కొన్ని వాటి ఉంటాయి. ఇవన్నీ టక వచ్చేసి ప్రాణంలో పీడితం అయిపోతాయి. ఒక్క జ్ఞానంలో శిబిరమైన కోటని ఇంకా నా ఇల్లని అని చెప్పి ఇంకా చూపించుకుంటారు కదా. మీ భార్య అంటే ఎప్పుడైనా ఆయన ఉన్నవాడు ఉంటే కదా ఆయన అంటే ఇంకో కోటకి చాయని గోడేది అంటే బోర్డు రాసుకుంటారు. ఆ జ్ఞానం అన్నిటి ఉంటుంది. దాన్ని గొప్ప ఆనందం వదిలించేస్తారు. అదే అందుకని ఇవన్నీ ప్రాణంలో వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఈ మనస్సుని ఈ కర్మేంద్రియాలని ఈ జ్ఞానేంద్రియాలను పట్టుకున్నాక భగవంతుడు ఎక్కడ వచ్చావా నాట్యంగా కలిగిపోయింది. నీ చిత్తశివరి కోరిక మనస్సు అప్పుడు వీటికి ఎక్కడ ఆవాసం ఎప్పుడు ఏదో కోరికలో ఉంటాడు. దాన్నే కవరిస్తే భగవంతుడు ఏమి తీర్చిపోవడంలో తేడా ఆయన ఏం చేస్తాడంటే దిగుమని కోరుకుంటుంది అందులో అని ఈ 101 డోసు నుంచి ఏ డోసులో వెళ్ళిపోతే ఏ జన్మలో వెళ్ళిపోవాలో ఆయన వీటిని చక్కగా పెట్టి వ్యక్తిగత వీటిని కలిగించి మళ్ళీ ఏం చేస్తారంటే ఇది ఒక పెద్ద ఐడెంటిటీ. మీరు ఇప్పటికీ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ లో ఆఫీసర్ గా అవుతున్నారు ఏంటంటే వస్తారు. ఆయన అర్థంగా ఆయన ముందు వచ్చారనుకోండి జీప్ దిగి వెనకాల వస్తున్నటువంటి వారు పెద్ద ఆఫీసర్ గారు గుర్తుపడతారు. అలా అందుకని ఆయన సెక్రటరీ అటువంటి ఆఫీసర్ ఎటువంటి వాడు అందుకని అలా ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడో ఆ భగవాను కూడా చిత్తకి ఏం చేశారంటే ఈ సత్యాన్ని ఈ మూట గ్రహించి అలా అని డోర్ ఓపెన్ చేస్తారు. ఇది ఏ తలుపు తెలిస్తే వెళ్ళిపోవాలో ఆ తలుపు వచ్చి పక్కన వెళ్ళిపోయాక ఏమైతే చెప్పాడంటే ఏంటా అంటే ఇక్కడ ఉన్న శరీరమే కదా అందులో ఏం వెళ్ళిపోయిందంటే చూసి చెప్పాలి. ఎవరు ఏమో వెళ్ళిపోయి చూసేది ఇప్పుడు ఎటువంటి అందుకని ఇలా వెళ్ళకుండా 101 డోర్ ఆ డోర్ ఏంటో తెలుసండి భగవంతుడిని సర్వకాలం వరకు ఉపాసన చేసి ఆదిత్య హృదయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు చూసారా. ఆ సూర్యుడితో సంబంధం పెట్టేసుకుని ఆదిత్య హృదయం జీర్ణం అయిపోతే ఆ నామాలన్నీ బాగా బొట్ట కట్టేస్తే రోజు అగ్ని గ్రహించడం అలవాటు ఎదిగితే ఏం చేస్తున్నా సూర్యుడిని చంద్రుడిని ఆకాశాన్ని తారకల్ని పొదిని ఇతరు తండ్రిలో దేవుడు చూశాడు. తండ్రిలో తల్లిలో భూమిలో అంతరిక్షంలో జిలోకంలో ఆదిత్యంలో అంతేగా భగవంతుడిని చూసేటువంటి వారికి 101వ రోజులో అది చిన్న నీటి బిందు అంతా చేస్తారు. చేసి ఇవన్నీ నేను అర్థాలు చెప్తున్నాను అనుకుంటారేమో యోగశాస్త్రంలో చెప్పిన యథార్థమైన రహస్యాలు యోగ వ్యాఖ్యానం చదువుకొని నేను చెప్పిన ఇస్తాను. ఆ సుషుప్తానాన్ని బట్టి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళినప్పుడు మూలాధారం నుంచి బ్రహ్మాండం దగ్గరికి వచ్చి బ్రహ్మాండాన్ని క్రమం చేసి అక్కడి నుంచి సూర్యమండలంలోకి ఆ వెళ్ళిపోయిన వాడు పరమాత్మ ఆ వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ వాడు ఆయన నిత్య సంతోషిగా ఆనందంగా ఆత్మగా నిలబడుతున్నాడు. ఇలా ఇది నిత్య వీధి ప్రబంధ మహా అంతరోరం తీసుకెళ్ళగలిగినటువంటి సత్తా పరమాత్మ ఉన్నది. ఎలా అగ్నిమంతం ఆ సూర్యకిరణంలో నమ్ముకుని అది జ్ఞానము దాని వలన నేను జ్ఞానము పొందుతున్నాను అని ఎవరు ఆయన అనుగ్రహం అపేక్షించారో అటువంటి వారి ఎందు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము ప్రసరిస్తే ఆ ప్రసరణ చేత ఇది నేను కాదు లోపల ఉన్న ఆత్మ నీవు అని తెలుసుకుని తను ఆత్మగా నిలబడిపోతాడు. అలా నిలబడిపోయినటువంటి వాడు నిజంగా ప్రవర్తమానాడు. అందుకని రశ్మిమంతం సౌద్యంతం ఒక్క 2 నామాలు గుర్తు చేస్తాను. సౌద్యంతం సౌద్యంతం అంటే ఒక్కొక్క నామానికి కొన్ని 100 చెప్పారు. సౌద్యంతం అంటే ఎప్పుడూ ఉదయించే స్వభావం. ఎప్పుడూ ఉదయించే స్వభావం ఉన్నవాడు అంటే నిజంగా సూర్యుడికి ఉదయం అర్థమైందా ఆయనకి ఉదయం అర్థమయం అనేటటువంటి స్వభావం కానీ కదా ఎప్పుడు ప్రకాశిస్తుంటాడు. అంటే దాని వలన ఆయన చేసేటటువంటి పని ఏమిటి అంటే లోకంలో అన్నిటినీ కూడా తమ తమ క్రియాకలాపములకు పెట్టి నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడై ఉంటాడు. ఇది పైకి కనపడకుండా
మీరు ఏం చేస్తారంటే మీరు క్యాలెండర్ ఉంటుంది చేతిలో, మీరు ప్రాక్టికల్ గా ఒకసారి వచ్చి ఆలోచించండి. ఏం చేయాలి? ఏప్రిల్ లో తారీఖు మా నాన్నగారి దగ్గర ఉంది, మే 11వ తారీఖు మా మ్యారేజ్ ఉంది, జూన్ 16వ తారీఖు నా చెల్లి మ్యారేజ్, ఈసారి ఢిల్లీ వెళ్ళాలి, జూన్ 11 రిజర్వేషన్ చేసి హైదరాబాద్ పెట్టాలి, తమ్ముడికి ఒకసారి దిగాలి. ఇలా మీరు డేట్ని బట్టి ఆ లోకంలో ప్రవర్తించవలసినటువంటి ఒక పెద్ద ప్రణాళిక. ఇది సమస్త కుటుంబం మీకు ఇంత ప్రణాళిక నెల సంవత్సరాలు అంటారు. మీకు రోజువారీ ప్రణాళిక ఉంటుంది. ఇది ఎంత చిత్రం అంటే జాగ్రత్త తక్కువ సుశిక్తి అని మూడింటితో వెళ్ళిపోతుంది. జాగ్రత్త అంటే ఒక్కసారి తెలియజేస్తున్నాం, ఆ తెలివిలో ఉంది. జాగ్రత్త అంటే అసలు నిజంగా చెప్పాలంటే ప్రార్థనని అనుభవించడానికి శరీరాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసుకోవాలి. స్వప్నంలో భరితే అది ప్రార్థన అవ్వదు. ఈ శరీరంతో అనుభవించాలి జాగ్రత్తలో, అందుకే ప్రార్థనతో వస్తాడు. ఈ ప్రార్థనని అనుభవింపజేసే రహస్యమే ఇది. లోకమునందు ప్రవర్తింపజేయడం. ఇది ఎంత చిత్రంగా చేస్తారో తెలిసంటే మనకి తెలియదు. మనం అనుకుంటాం ఇవన్నీ మనం చేసేస్తున్నాం అనుకుంటాం. ఇదే రెండవ రచనాత్మకంలో అయితే ఇంకొంచెం ఉదాహరణ అంటే విశ్వభ్రమణకారిణి అన్నరాశక్తి. ఇది భూమి తన చుట్టూ తాను తిరగాలి. ఈ చుట్టూ తిరగడంలో భూమి ఇవాళ తిరగడం ఇక పగలని రాత్రి. అందుకని భూమి తిరుగుతూనే ఉండాలి. భూమి తిరుగుతూ ఊరుకోవచ్చా? ఊరుకోకూడదు. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి. సూర్యుడి చుట్టూ తిరిగినప్పుడు ఋతువులు వస్తాయి. ఋతువులు రావాలి, రెయిన్బోలు రావాలి. ఋతువులు రెయిన్బోలు వస్తున్నాయనుకోండి, మీరు నిద్రపోతుంటారు, మళ్ళీ లేచుకుంటారు. లేచిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ అందరూ విశ్వ ప్రణాళిక అంటారు. వీరికి ఒక ప్రార్థన ఉంటుంది ఆ రోజున. ఇది ఉదాహరణకి ఆ రోజు మీరు ఎక్కడో ఒక మ్యాంగోతో ప్రణాళిక ఉందనుకోండి అంటే ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఇంట్లో కూర్చొని ఉన్నవాడు కూర్చోవచ్చు కదా. వెంటనే ఎందుకంటే ఎప్పుడు కూర్చునే ఉంటారు. అందుకే అక్కడికే అనేవారు నా వాటిని ఆరోగ్య చక్రాలు ఉన్నాయని అనుకునేవారు. తింటుంటారంటే కూర్చొని ఆటలు నాయో ఇంట్లో చూడండి. అలా కాదు, ఒకసారి ఉన్నారు ఏదో కూర్చొంటారు, బయలుదేరుతారు. బయలుదేరి ఏదో గుర్తొచ్చి ఏదో ఆలోచిస్తూ నడిచి అక్కడ తీసేసేటటువంటి రైలుకి సంబంధించినటువంటి ఏదని చూసుకోకుండా మరి ఆటలు ఏదాలో వెళ్తుంది. మొట్టమొదటి విమర్శ చేయడానికి నా శక్తితో ఉన్నాయి చెప్పాలని వెళ్ళారు. ఆ తర్వాత బ్యాండేజీ 3 నెలలు పడుకోవడం, సిక్కిలీము అయిపోవడం, అయిపోవడం, మ్యాంగోలు జరగడం అనేటటువంటి దాన్ని మీరు ప్రారంభాన్ని అనుభవించడానికి విశ్వ ప్రణాళికలో ఎక్కడ ఉంది. ఇవి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ సమస్త విశ్వాన్ని కూడా అంత కట్టుదిట్టమైన ప్రణాళికతో తమ తన కార్యక్రమంలో ఎందు నడిచేటట్టుగా ప్రవర్తింపజేస్తుంటారు. ఈ ప్రవర్తింపజేయడం అన్నది చెయ్యకపోతే వాస్తవం అనుభవించాలంటే జాగ్రత్త రావాలి. జాగ్రత్త సూర్యోదయం రావాలి, వీడు తెలివిలోకి రావాలి, వీడు బయట రావాలి, వీడి పనులను కొన్ని పెట్టుకోవాలి, వాటి వల్ల సరిగా ఉండాలి, సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి, ఇవన్నీ అనుభవించాలి. ఇదిగో ఇంత నడిపించడానికి ఆయన భక్తి మొత్తం సౌజ్యంతం దేవాసుతం. ఆయన ఇంత గొప్పవాడు కదండి. ఇది తెలుసుకుని దేవతలు మాత్రమే నమస్కారం చేస్తున్నారు అనుకుంటున్నారేమో పొరపాటు. అసురులు కూడా నమస్కరిస్తున్నారు. మరి దేవతలు నమస్కరించి అసురులు నమస్కరించి ఎందుకు నమస్కరిస్తున్నారు? అసురులు నమస్కరించారంటే రాక్షసులు నమస్కారం చేస్తున్నారేమో ఎక్కడ నమస్కారం చేస్తారు చెప్పండి అని కాదు. ఎక్కడో కొందరు వస్తువులు అంటే ఇక్కడ ఈ మూడు మారడని అసురులు సత్వము రజస్సు తమస్సు అని 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం వచ్చింది అనుకోండి, సూర్యుడిగా చూసి ఆయన మహానుభావుడు, ఆయన చేత నేను పోషింపబడుతున్నాను, ఆయన జగత్తులందరికీ పోషకుడు నారాయణుడు నమస్కరించి ఆయన పట్ల వినయ విధేయతలతో ప్రాతకాలమునందు నిద్రలేచి సంధ్యావందనం చేసి అర్చన చేసుకుని నిరంతరం భగవన్నాస్మరణ చేసుకుంటూ సుఖదుఖములకు అతీతుడిగా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన మాత్రమే జీవితాన్ని గడిపేవాడు ఎవరున్నారో వారు చేసేటువంటి నమస్కారం దేవతా. రజోగుణంతో చేసేటటువంటి నమస్కారం యథాత్మకు నా నమస్కారం. ఎందుకంటే మరి కోరికలన్నీ ఉంటాయి. నమోగుణంతో చేసేటటువంటి నమస్కారం రాక్షస. నమోగుణంతో ఉన్నవాడు కూడా నమస్కారం చేస్తాడు. అంటే అలా ఎలా చేస్తాడండి అని మీకు అనుమానం రావచ్చు. సూచ్యకాదులు తొందరగా ఇవాళ రాత్రి ప్రాణాన్ని కోరుకున్నటువంటి నమస్కారాలు ఒక్కొక్క భోగం కోసమే. అందుకని ప్రతి క్షణం భోగం కోసం అలసత్వంతో, సోమరితనంతో, ద్వేషంతో, చూడకూడని చూపుతో ప్రవర్తించి చేసేటటువంటి సూర్య నమస్కారం నమో
అందుకని ఆ నమస్కారం చేయబడిన రాక్షస నమస్కారం కిందకే వస్తుంది. అందుకని దీంట్లో ఆదిత్య హృదయంలో రహస్యం ఏంటంటే ఎందుకని అక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ రాముడు ఉన్నాడు, రాముడికి ఉపదేశం జరుగుతుంది. దీన్ని ఇద్దరు ఉపాసకులు. రావణాసురుడు కూడా సంధ్యావందనం చేశాడు, రావణాసురుడు కూడా వేదాలు చదువుకున్నాడు, రావణాసురుడు కూడా శివ పూజ చేశాడు, రామచంద్రమూర్తి కూడా సంధ్యావందనం చేశాడు, రామచంద్రమూర్తి కూడా వేదం చదువుకున్నాడు, రామచంద్రమూర్తి కూడా లింగాలు చదువుకున్నాడు. మరి ఏమి తేడా ఇద్దరికి అంటే ఉపాసనలో ఉన్నటువంటి తేడా. వీరికి అక్కడ శివుని పూజ చేస్తారు కానీ ఎప్పుడు వీడు పూజ చేసినా వీడి కోరిక ఏమిటంటే వీడు ఒంటికి బాగుంటారు, వీడు లోకాన్ని కొనబడతారు, కులేరు దగ్గర పుస్తకాలను మీరు తెచ్చేసుకోవాలి, ఎవరైనా అందమైన భార్యకి మీరు తెచ్చేసుకోవాలి, వాడు ఎవరైతే ఒంట్లో బాగుందని పేరుంటే మీరు ఇంటి గులాబీ ఎరగొట్టేయాలి. ఇవన్నీ మీ కోరిక. అందుకని రాక్షస నమస్కారం రావణాసురుడు చేసుకుని తమోగుణంతో కూడిన నమస్కారం. రామచంద్రమూర్తి ఎన్నడూ చేసినా అందుకే ఒక బాణం అయితే ఒక బాణం వేస్తారు, రెండు బాణాలు అయితే రెండు బాణాలు వేస్తారు, కలిసిపోతే విడిచిపెడతారు, మీరు పోయి రేపు అని అంటారు. ఇది ఈ తత్వగుణంతో ఉంటారు. ఈ తత్వగుణంతో చేసిన నమస్కారం నీకే రక్షణ. తమోగుణంతో రజగుణంతో చేసిన నమస్కారం అప్పటికి కోరికలు తీర్చినట్టు కనపడుతుందేమో కానీ ప్రమాదం. అందుకని తండ్రి ఉండటమే ప్రయోజనం. ఇది ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థమవ్వాలి. నాన్నగారు ఉన్నారనుకోండి, అమ్మ ఉందనుకోండి, రోజు పొద్దున్నే అమ్మ ఇవ్వలేవా, అమ్మ ఇలా చేస్తావా, ఇలా కాకి పెట్టావా, నాకు అన్నం పెట్టావా అని అడగలేదు. మీరు అడిగినా ఉంటుంది, మీరు అడగకపోయినా ఉండి పెడుతుంది. అలా నాగాన్ని ఏడాది కూడా దీన్ని పెట్టారా, ఏడాది కూడా పుస్తకాలు కొంటారా అని మీరు అడగలేదు. మీరు అడగకపోయినా దీన్ని కట్టారు, మీరు అడగకపోయినా పుస్తకాలు కొంటారు, మీరు చేయకపోయినా ఉండి పెడుతుంది. అందుకని కానీ నిరంతరం కోరికలు కోరుకోవడం, నిరంతరం భగవంతుడి దగ్గరికి భగవంతుడు గమనించడం లేదా అనుకుని తమోగుణంతో రజోగుణంతో ప్రవర్తన చేయడం ఉన్నదే దాన్ని ఆయన ఇక్కడ ప్రవేశించి దర్శనం చేయగలరు. అందుకే శ్రీనారాయణమూర్తి ఒక పేరు కాదు, దివాకర అని ఒక పేరు, పూష అని ఒక పేరు, భాను అని ఒక పేరు, రవి అని ఒక పేరు, సూర్య అని ఒక పేరు, ఆదిత్య అని ఒక పేరు, నారాయణ అని ఒక పేరు, మాతకి అని ఒక పేరు. ఈ పేర్లు ఇన్ని పేర్లు ఎందుకు పెట్టారో తెలుసండి. ఆయన ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు ఒక్కొక్కలా ఆయనకి కవీయుడు పేరు. ఎంత విచిత్రం, కవీయుడే పేరు. కవీయం చేస్తాడు ఇంకా ముందుని సృష్టిస్తాడు. వణికుడని చోట కనిపిస్తాడు. ఎవరు చూడటం లేదనుకున్న చోట ఆయన కూడా మీరు ఎందుకోసం వచ్చి కనుకుంటున్నారో ఆయన కూడా, మీరు వింటూ ఏమనుకుంటున్నారో ఆయన కూడా, మీరు విని ఏం చేయాలనుకుంటున్నారో ఆయన తెలుసుకోవాలి. అందుకని అన్ని నామాలు అత్యవయంలో పెట్టాయి. విశ్వో యమ కాలో సోమ సమ ప్రకృతితో కూడి ఉన్నటువంటి పరమాత్మ. అందుకని ఆయన ప్రకృతి పురుషులు కలిసినటువంటి తత్వం. ఏష బ్రహ్మ విష్ణు శివ స్కంధ ప్రజాపతి. ఆయన బ్రహ్మ, ఆయన విష్ణువు, ఆయన శివుడు, ఆయన స్కంధుడు, ఆయన ప్రజాపతి. ఎలా తెలుస్తుందండి? శివుడు వేదాల్లో ఇక్కడే ఉన్నాడు, ఉన్నాడు, ఇక్కడ సూర్యనారాయణ ఉన్నాడు, ఇక్కడ అయ్యప్ప ఉన్నాడు, అక్కడ పాండురంగుడు ఉన్నాడు. మీరేమో ఆ సూర్య భగవాన్ బ్రహ్మన్నారు, ఆయన విష్ణున్నారు, ఆయన విష్ణుడు ఉన్నారు, ఆయన స్కంధుడు ఉన్నారు, ఆయన ప్రజాపతి ఉన్నారు, ఆయన ఉన్నారు, ఆయన వాయువు అగ్ని యమ వరుడు ఇంకా చెప్పాయంటే అప్పులన్న పేరు చెప్పారు. అంతఃకరణ వస్తాయని పేరు, అంతఃకరణ వస్తాయని ఇప్పుడు అందుకు శాస్త్రం అమ్ములు చెప్పారు. మరి ఇన్ని చేసుకుంటే మరి ఇన్ని శివుడు అప్పుడేంటి అంటే రహస్యం ఏంటో తెలుసండి. ఏకత్వమే బహుగా బహుభాషితోటి. ఈ రహస్యాన్ని ఎక్కడ చెప్పారో తెలుసా? మాయ కలిగిన వాళ్ళకు కాంతి చేత ఒక్కడు అనేక రూపములుగా ఒప్పుచుండు, మాయ లేని వాళ్ళకు అన్ని రూపములను ఏకరూపముగా భాషించుండు అని. మాయ కమ్మిన వాళ్ళకి జ్ఞానము రూపముగా భాషించని వాళ్ళకి పరమాత్మ అనేక రూపాలు భాషించారు. ఒక సూర్యుడివే అనేక కిరణాలు, కానీ ఈ కిరణాలన్నీ ఎవరి? ఒక్క సూర్యుడు. ఒక సూర్యుడు అనేక జీవులకు తాను ఒక్కొక్కడు ఒప్పుచుండు. తల్లి సూర్యుడు నాకు సూర్యుడే, నీకు సూర్యుడే, ఆయనకి సూర్యుడే, ఆమెకి సూర్యుడే. ఎంతమంది సూర్యుడు ఉన్నారా? ఒక సూర్యుడు అందరికీ ఒక్కొక్క సూర్యుడు కనిపించినట్టే ఒక పరమాత్మే అందరికీ ఒక్కొక్క రూపంలో కనిపిస్తాడు. ఒక్కొక్క రూపంలో కనిపించి ఒక్కొక్కటి చేసేసుకుంటాడు. ఆయనే బ్రహ్మ, ఆయన విష్ణువు, ఆయనే శివుడు. ఇది ఎలా జరుగుతుందండి అని అనుమానం రాస్తుంది. అత్యంతంలో మీకు అందమైన మాటలు ఉంటాయి. బ్రహ్మ అంటే ఏమి లేదు, అబ్బాయి ఈ సమస్త భవనములు సృష్టించినటువంటి వాడు,
చేయకండి, బాగా కిందకు వచ్చేయండి. ఒక విత్తనం పట్టుకురా. ఇప్పుడు ఆ విత్తనంలోంచి చెట్టు వచ్చింది. చెట్టు ఎక్కడ ఉంది? విత్తనంలో ఉందా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి చెట్టుకి సంబంధించినటువంటి వ్యూహం విత్తనంలో ఉన్నటువంటి చెట్టు యొక్క వ్యూహం బయటికి తీసి చెట్టుగా చేసినటువంటి వాడు బ్రహ్మ సృష్టించాడు. విష్ణుదేవుడు ఈ చెట్టుకి కాయలు కాసి పండు పండి చక్కగా అలవారేటట్టుగా చూసినటువంటి వాడు విష్ణువు. అది అక్కడ నీరనిచ్చేటట్టు చెమలు పట్టేసి లేకపోతే ఏడుగా వచ్చేసి దాన్ని పట్ట పెట్టాలేసి విసిరి అలవారేకుండా రక్షించి స్థితికారుడై దాన్ని మహాపురుషం చేసినటువంటి వాడు విష్ణువు. ఇక్కడ చెట్టు ఏమైంది? అదే బ్రహ్మ. ఎందుకని సృష్టింపబడింది అదే విష్ణువు. అదే రక్షణ పొంది రక్షణ ఇస్తుంది, నీరనిస్తోంది. అదే శివుడు. ఎలా శివుడు? సుఖం ఇచ్చిన వాడు శివుడు, మంగళం చేసిన వాడు శివుడు. తన పనులు ఏం చేస్తాడు? అవి ఇచ్చినటువంటి వాడిని తినబట్టాలి, నోటితో కూడా చెప్పదు. మిగిలి పండుగ చెప్తున్నా అనుకోండి, ఇది తింటే అతనికి సంతోషిస్తుందా అనుకుంటున్నాడు. అది రాయకి ఉంటే సంతోషిస్తుంది. ఆయన శ్మశానంగా ఆయన కావాలి, మీరు మళ్ళీ శ్మశానానికి వచ్చినా ఆయన పాపం సంతోషంగా కావాలి. అందుకని ఎంత చెప్పాలంటే అఖిల బ్రహ్మాండ విష్ణు స్కంద ప్రజాపతి, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే ఇలా ఒక్క విత్తనంలోంచి వచ్చిన చెట్టే బ్రహ్మ అయినట్టు, విష్ణువు అయినట్టు, శివుడు అయినట్టు, ఒక అమ్మ బ్రహ్మ అయినట్టు, విష్ణువు అయినట్టు, శివుడు అయినట్టు. చంద్రయ్య సమాచారం అమ్మని ఎందుకంటే ఇంత రోజు లేవు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మ అందులో అమ్మ సృష్టి చేసిందా లేదా? సృష్టికి అమ్మ రావాలి, అందులో అమ్మ బ్రహ్మ. బయటికి వచ్చావు, బయటికి వచ్చిన తర్వాత అమ్మ అమ్మయ్య కొట్టుకుంటారండి, అవ్వాలి బాగా చూసే పడుతుంది. అమ్మ పాలించింది. అమ్మ పాలివ్వకపోతే తండ్రి కోటీశ్వరుడైనా పెట్టాలి. అందుకని తల్లి కలిగిన విధానమేక అమ్మ ఉంటే దంతకి నాలుగు దరిద్రం. అమ్మ ఉంది. అమ్మ లేకపోవడం పెద్ద దరిద్రం. దేనికి అంటే ఇప్పుడు చిన్నతనంలో అమ్మ సుఖాన్ని పొందనటువంటి వాడు ఇండియా పేషెంట్ అయినటువంటి అన్ని రుచులని అమ్మ ఆప్యాయంగా పెట్టడమే పెద్ద రుచి. సో రుచులలో రుచి అమ్మ పెట్టినటువంటి ఇతరులు పెట్టరా పెట్టాలి. కానీ ఆ పెట్టడంలో వేరే సంవత్సరాలలో అతిథి నటించారు. అమ్మ ఎలా అంటే చూశారనుకోండి, రెండెళ్ళు తిని అని ఇందాను అతిథి తీసుకెళ్ళి ఇలా పెట్టడం వాడు తింటే అమ్మ కడుపు ఉంటుంది. ఇలా పెట్టడం అమ్మ చేస్తుంది. అందులో అమ్మ ఇదిగా వాడి ఐశ్వర్యం ఇచ్చి వాడు సంతోషిస్తే ఎక్కువ సంతోషిస్తాడు. ఈ సింహనారాయణ లక్షణం. అందుకని అమ్మ విష్ణు, అమ్మ లయకారం. అమ్మ లయకారం అంటే ప్రాణశివుడు లయకారం. లయకారం అంటే సంపేదైన లక్షణం అనుకోకండి. లయకారం అంటే నిద్రకి స్వల్పకాలికలని శాస్త్రంలో పేరు. నిద్ర కేవలం పరశక్తి. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు ఎంత కోటీశ్వరుడు కనుకండి, ఎంత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 3 రోజులు నిద్రపోకపోతే ఎంత పెద్ద కాన్ఫరెన్స్ వచ్చి మాట్లాడుతున్నా నిద్రపోతుందో రాష్ట్రపతి ఏమిపోతుంది. కాబట్టి ఆ నిద్రపోయిన నిద్రమారేటప్పటికీ ఆనందాన్ని సమస్త ఇంద్రియం శక్తి పొందుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇంద్రియాలు నీకున్నాయేమో కానీ ఇంద్రియములకు శక్తిని ఇచ్చిన వాడు శివుడు. రాత్రి నిద్ర పట్టింది అనుకోండి, హాయిగా నిద్ర పట్టిందోరా అని పొద్దున్న లేచి మర్నాడు చాలా మంచి కార్యక్రమం ఉంది, ఏం చేయాలి? నిద్ర లేని ఆ స్థితికి తీసుకొస్తుంది. పైగా లేని జ్ఞాపకం వస్తుంది. అందుకని నిద్ర స్వల్పకాలిక లయం ఉన్నది. ఈ స్వల్పకాలిక లయాన్ని నమ్మిస్తుంది. ఎందుకని పిల్లవాడి యొక్క బాబాయ్య అమ్మాయి వచ్చారనుకోండి, ఆడుకుంటాడు గడపలో. లేదు పడుకోవాలా నీకు అడగదు, నిన్ననే చెప్పారు డాక్టర్ గారు, మీరు పడుకోవాలి, అమ్మ కట్టుకుని వస్తుందని అందుకు పెట్టి పడుకోవట్లేదమ్మా, నేను పడుకోవాలని అనుకుంటాడు. నువ్వు పడుకుంటావా పడుకోవాలా? అమ్మ గట్టిగా నీకు దెబ్బలు కొట్టి తీసుకుని పడుకోబెట్టి గట్టిగా చూస్తూ కళ్ళ నీళ్లు కాలిపోతున్నాయి. కుదిరితే ఆ ఏడు నిద్రపోయాక పడుకోకపోతే నీ ఆరోగ్యం బాగుందని కొట్టారు ఇక్కడ నీటిని ఇలా నిద్ర కూర్చడంలో అమ్మ ఉపకారం చేసిందా? అపకారం చేసిందా? స్వల్పకాలిక ఇచ్చి అమ్మ ఉపకారం చేసింది. ఇప్పుడు చెప్పండి, సృష్టి స్థితి లయ అమ్మ నుంచి వేరు. ఒక అమ్మే సృష్టి చేసింది, ఒక అమ్మే స్థితి చేసింది, ఒక అమ్మే లయ. పేరుని సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, పేరుని సృష్టి చేసినప్పుడు స్థితిగా
ఇస్తూ నిద్రపుచ్చినప్పుడు లేకాలి తప్ప నువ్వు చేసిన అమ్మ మొట్టమొదటి జగన్మ. ఆ అమ్మ మనస్సు మాతృదేవో భవ అని అందుకని శాస్త్రం. అలా ఒక భగవంతుడే ఒక సూర్యుడే నీకు బ్రహ్మగా సృష్టి చేస్తున్నాడు. ఇంతకు ముందు నేను కోటేశ్వరరావు వాడు పుట్టాడంటే కాలగతిలో ఆ పరిణామశీలమైన జగత్తులో పుట్టడానికి ఆయన నరకంగా కారణం. అందుకే సూర్యుడు కన్నులు శుక్లంకు శరీరంకు జగడంకు జలములు జగం శివం సంపూర్ణుడు మోహజయం శల్యంకు లగ్గులు మానవ అవసకరుడు చంద్రములు మాకులు సంపదకి ఉదయం ఆఖ్యవంచ ఉపనిషద అత్వయము అయిన నీరు సదసత్వమే శివాఖ్యై స్వయంలోకి ఒప్పు అచ్చము అటువంటి అలగటిలో ఈ సమస్త ప్రపంచం పుడుతోంది, సమస్త ప్రపంచం లయమైపోతోంది, సమస్త ప్రపంచం పోషింపబడుతోంది, సమస్త ప్రపంచం సంసారంలో పెడుతోంది, సమస్త ప్రపంచం ఇంద్రియాల్లో జీవన జ్యోతిగా లోపల ప్రసరిస్తోంది. కాంతి అదే స్కందుడు. స్కందుడు ప్రజాపతి ఆయనే స్వామి ఇంతమంది సృష్టికి కారకుడై అతినాకుడై నిలబడ్డాడు. అందులో ఆయన ప్రజాపతి. ఇప్పుడు సూర్యుడే కాదు, త్వమేవ మాతా పితాత్మేవ త్వమేవ బంధుస్య సఖాత్మేవ త్వమేవ విద్యా ద్రవిణత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. అందుకని ఆయన నవదః అని చెప్పలేదు. నవదః కుబేరః అంటే ఆయన గమనించాలని అర్థం. అంటే ఆయన సూర్యుడికి పెట్టారు పెట్టుకోవచ్చాను కాదు. సూర్యుడు అంటే చైతన్యం ఇచ్చేవాడు. మిగిలినవి ఎవరైనా ఇస్తారేమో చైతన్యాన్ని. చైతన్యం ఒక్క సూర్య ప్రమాణం ఇచ్చేస్తుంది. ఇలా ముడుచుకుపోయిన మొగ్గని నీ రెడ్డి ఎప్పటికీ నాశనమే. సూర్య కిరణం ఇలా తగిలిందనుకోండి, ఎంత అందమైన పూగానో ఎక్కడ ఉందండి సూర్య కిరణం. ఆ సూర్య కిరణములు పడుతుండగా సమయాల్లో ఎన్నో గాయాలు మర్చిపోతుంటాయి, కొత్త కొత్త గాయాలు ఏర్పడుతుంటాయి. మనస్సు లోపల ఇంద్రియ లోపల శక్తి జీవన జ్యోతిగా అలుస్తుంది. సంతానాన్ని జోడిస్తాడు, సంతానాన్ని ఉడుతాడు, జ్ఞానాన్ని పొందుతాడు. ఈ ఇంటిని చేస్తున్నాడు కనుక ఆయన ఈశ బ్రహ్మాండ విష్ణు శివ స్కంధ ప్రజాపతి ఇతలో అతక సాధ్య అశ్వినో వరుదో మరువు. ఆయన ఒకటైతే ఆయన మరువు, ఆయన మరువు ఒకటి. ఆయన మరుస్తూ ఉంటాడు, ద్వాదశాధికుడై 12 వాదిత్యులు వస్తాడు. ఆయన ఉంటాడు. శిష్యుడికి వచ్చింది, ఆయన శిష్యుడు ఉంటాడు, ఆయన శిష్యుడు నాశకుడై ఉంటాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయనే శిష్యుడు అంటే ఆయన ఆనందాన్ని ఇచ్చేవాడై అని ఆయన వర్షాన్ని ఇచ్చేటటువంటి వాడు ఉంటాడు. పరమాత్మ వేడి కిరణలతో సముద్రంలో ఉండే జలాన్ని పీల్చలేదు అనుకోండి, మేఘములుగా వచ్చే వర్షమే. అందుకని వర్షాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన. కాబట్టి సమస్త లోకాన్ని కఠింపజేసేటువంటి వాడు ఉంటాడు. అలాగే ఆయనే సూర్యనారాయణ అంటే మహానుభావుడు. శంఖ అంటే శంఖాన్ని కాదు, శంఖ అంటే సాయంకాలం చదవడానికి చేస్తారు. భగవంతుడు కాలంలో చూడిపోతుంది. సాయంకాలం మీకు ఏమీ అక్కర్లేదు, ఏమైనా ఉన్నాడిగా ఏమీ అక్కర్లేదు. గదిలో ఇచ్చేసి స్నానం చేసి బాల్కనీలో కూర్చుంటే ఆదేశం వస్తే అది ఇండిపోయింది. ఏమిటి శంఖ తగ్గించడమే శంఖ. సప్తములు మరి సప్తమి తేజోపకాశానికి గుర్తు. సప్తమి ఒక సప్తమి కాదు, కళ్యాణ సప్తమి, సప్తమి, ప్రకాశ సప్తమి, అనేక సప్తములు ఉన్నాయి. సప్తముల్లో మరి రథసప్తమి. రథసప్తమి ప్రత్యేకత ఏంటంటే చిక్కుకాయలతో రథాలు పెట్టి జిల్లేడాకులు తల మీద పెట్టి వేగి కొట్టు పెట్టుకుని స్నానాలు చేసి ఆ పాయసాన్ని చిక్కుడాకు అది కూడా ఔషధతో చేసేటువంటి నిరకల రాగి పూజ పొందేటువంటి ఆ పాయసాన్ని అంటే ఇష్టంలో పరమాత్మ ఈ గుండానికి ఇష్టం అంటే వేరే రహస్యం చెప్పారు. శరీరంలో పరమశివుడు పలుకులు వేరే వస్తువులు వెళ్ళే పదులు అలిసేయాయా అందుకే పాయసాన్ని ఇష్టంగా పెట్టారు. అందుకని అటువంటి పాయసాన్ని పెట్టారు. ఇక్కడ నుంచి ఆయన ప్రచండుడై ఉంటాడు. ఆయన మామూలు ఇక్కడ నుంచి కొంచెం అనుమానాస్పదంగా అటు ఇటుగా ఉన్న కేసులన్నీ ఎండ తట్టుకోలేకపోయాడు. అసలు అడగకపోతే చచ్చిపోయాడు.
చండప్రచండుడే ప్రయాణం చేశాడు. అది పోయి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాస్తున్న డజన్ చెట్లు ఒక్క వెహికల్ ఇది సూర్యనారాయణ అంతటి వాడు కనుక స్వామి మార్గం పండింది. శీతాకాలంలో నువ్వు శిశిర కట్టలుగా ఏది చేతకాని వాళ్ళ ప్రకాశిస్తున్నాడా ప్రకాశించట్లేదా అన్నట్టు ఏడుగులకు వెళ్ళి కిరణాలు కొడుతుంటే దొంగ పెట్టుకుంటే పోకుంటూ కొబ్బరి రాసుకుంటూ వాడు మళ్ళీ ఏం నాయకులు మాత్రం నా ఆరోగ్యాన్ని ఎందుకని ఈ కిరణంలో చెప్పి చిక్కుడు చీపురు పుల్లలతో వాడి స్వామి ఎందుకని శిశిరనాశన నువ్వు చల్లగా చూడటం అజ్ఞానాన్ని చూడటం శిశిరనాశన అంటే మోసుకుపోతాడు మంచిదే అందుకని రైలు వేసుకున్న విమానాలు మంచు గట్టిగా ఉండడం అని ఏంటంటే ఆ మంచు అంత ప్రమాదంగా ఎన్నుగా ఉంది కదా కానీ శిశిరనాశన ఆయన కనబడేటట్టు అజ్ఞానం చేత ప్రపంచాన్ని చూస్తున్నాడు. జగదంతా ఆయన అనుగ్రహం ఉందా జ్ఞాన చక్షు ఆ దర్శనం అవుతుంది. అటువంటి వైద్యుల స్వామి ఆయన రమకప్పైనాడు ఆయన జిల్లేలు చేస్తారు. సరే జిల్లేలు పెట్టుకుంటారు ఎందుకంటే ఆయన ఇంకొకటి సప్తశక్తి మరీచిమో పేరు సప్తశక్తి 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 అంటే ఆయన యొక్క గుణం చేస్తారు. 7 గుణాలు కాదు ఆయన గుణం పేరు సప్తశక్తి అంటే సప్త అనబడేటువంటి గుణం సప్తశక్తి మరీచిమో మరి అయితే 7 గుణాల పని చూపిస్తున్నారండి. లాగేసి చూడకూడని మాటలన్నీ చూసేది, తినకూడదని తింటుంటుంది, మాట్లాడకూడదని మాట్లాడుతుంది, వినకూడదని వింటుంటుంది, చూడకూడదని చూస్తుంది. అటువంటి ప్రధానమైన 7 గుణాలు. ఈ 7 గుణాల మీద ఎత్తుగా ఎక్కి ప్రయాణం చేస్తుంటాడు. నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడే ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగిన ఇక్కడ బుద్ధిలో ప్రవేశించి ఆయన జ్ఞానం ప్రసాదం చేస్తాడు. వాడు ఎప్పుడు వెళ్ళినారో దాన్ని తెలిసి మంచి మార్గంలో వేస్తాడు. అందుకే సప్తశక్తి మరీచిమా అని ఆదిత్య హృదయంలో ఒక్కొక్క నామాన్ని అడ్డుపెట్టి ఆదిత్యుడిని పెట్టి ఆదిత్య హృదయాన్ని చెప్పి 31 శ్లోకాలలో 6 నిమిషాలలో సూర్యోదయం అవుతూ ఉంటాయా పూర్తయిపోయేటట్టుగా ఇన్ని రహస్యాలతో ఈ ఒక్క శ్లోకంతో జీవితాన్ని ఉత్తరం చేసుకోగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రరాజాన్ని అనుగ్రహించి చిత్రం ఏంటంటే అగస్త్యుడు ఆయన ఏం చూడలేదు. రాముని చంపాడు, రావణాసురుడి రాము చంపాడు ఇది చెప్పేసి అలా ఇప్పుడు నువ్వు రాముని చంపేస్తావు, నువ్వు మాట చెప్పేసి చేసేవా అని చెప్పి అంటే మనం చెప్పిన దాని మీద అంత నమ్మకం ఉంటుంది. అంతేగాని చెప్పాడండి చూద్దాం ఒకసారి అని వాడు తప్పుకుంటాడు, సరిగా పడుకుంటాడు. అండాలు ఇలాంటి ఉండవు, జరిగి తీర్పు విశ్వాసం సరిగా పడుకుంటాడు. అండాలు ఇలాంటి ఉండవు, జరిగి తీర్పు విశ్వాసం. అయితే ఈ చావు, ఈ పుట్టడాలు, ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, ఈ అతీతమైన జ్ఞానం అందులో దొంగ లోకరక్షణార్థం రావడానికి దానికి కావాల్సిన ఉపదేశం అయిపోయింది. గురువు వచ్చి ఆ మాట చెప్పాడు అంటే సరిపోయిందే, జరుగుతున్నారు కదా ఇంకా వాడికి యోచన లేదు. అప్పుడు చెప్పి చెప్తే అంతే రావాలి. ఎంతకి కావాలంటే శివుడు వచ్చేసి రామా పోరాడుకోడే అయిపోయింది రామసుతాను ఈ శిష్యం రామరామరామ ఈ ఆదిత్య ఉపయోగించి నీకు నమ్మకం ఉందా నువ్వు ప్రయోగించుకో. ఏం ప్రయోగిస్తావు? నేను ఇలా రోజు చదువుకో, ప్రతి నామానికి వ్యాఖ్యానం తెలుసుకో. ఒక్కొక్క భాస్కర దానికి మీరు వ్యాఖ్యానం విధానుకోండి ఆశ్చర్యంగా నగర సూర్యో భాగ్య చంద్రతారకం దేవాంశో భాగ్యవర్తి తమేవ భాగం ఆయన వచ్చేటప్పుడు తెలగలండి. ఎవరి దగ్గర ఇక దీపములు ప్రకాశించక్కర్లేదో అటువంటి కాంతి తేజస్వి ఆక్రమిస్తారా. ఇవన్నీ చాలా గుప్తంగా ఇన్ని రహస్యాలను మాట్లాడాలని చెప్పారు.
జీవితాన్ని గట్టించడానికి చేత కాకపోయినా చెప్పలేని వాళ్ళే గ్రహించి అందుకని నిబద్ధతతో రోజు ఆదిత్యపై స్తోత్రాన్ని చేయడం ఆ భగవాన్ యొక్క అనుగ్రహం చేత సూర్యనారాయణ మూర్తి యొక్క కటాక్షం చేత మనకి సమస్త శోకము ఉపశమించి చింత పోయి సర్వ మండలం అదృష్టం అంటే మానవాసంలో త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో పరమశివుడి మానవచంత కూర్చుని అసుర సంచరణలో ఉత్తరాయణంలో ప్రతిష్టలు జరుగుతుండగా ఒక పక్క వాళ్ళ క్షీణాభివాసం జలాభివాసం స్వాములకి జరగక రేపటి రోజుల కళ ఆవాహన చేసిన సమయంలో వేదాన్ని చదువుతున్నటువంటి వాడు చాలు వాళ్ళ దర్శనం చాలు పాపం పోతుంది. వేదం వింటే చాలు అర్థం వింటే చాలు పాపం పోతుంది. శాస్త్రం చెప్పిన నిష్కర్షణ నీకు వేదం మాటలు నిలబెట్టుకోకు, వేదం చదువుతున్నవాడి ముఖం చూపని పాపం పోతుంది. అలాంటి నిర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాక్షాయాన్ని సుస్వరంతో పరకగలిగినటువంటి వేద పండితులు అసుర సంచరణలో ఇక్కడ కూర్చుని మనల్ని కటాక్షించడానికి ఇక్కడ కూర్చుని నామచవకాలతో రుద్రాక్షాయం చెప్పారు. అలాంటి పరమ పవిత్రమైన వేదిక మీద ఆదిత్యమైనటువంటి పరమ పవిత్ర సమయంలో చెప్పబడితే ఒక్క నామం ఇక్కడ నిలబడితే చాలు మనం ఉద్ధరణ చేసుకుంటాం. అందుకని అసలు అటువంటి అదృష్ట హేతు ఉన్నవాళ్ళు ఎవరో నిర్ణయించుకునే లేకపోతే నీ మాట అన్నాన్ని అనుకోకండి అది జరిగే విషయం కాదు. అందుకని నాకు ఒక స్తోత్రాన్ని నాకు చెప్పడానికి అంటే కన్ఫ్యూజ్ అయ్యాలి. నేను స్తోత్రం ఈ నాలుగు రెండు మాకు గొప్ప వచ్చేది ఈ ఆలోచన వచ్చింది. ఇలా మనం ఒక్కొక్క శ్లోకం అంటే 52 శ్లోకాలు అవుతాయేమో, అసలు దాని అందం ఎవరైనా ఎవరికి విషయంలో అంటే ఒక్కసారి సమగ్రంగా అందుకోవడానికి విహంగ వీక్షణ కింద చెప్తేనే బాగుంటుందేమో. అందుకని అలా చెప్పాను. రేపటి రోజున కూడా నిత్య హృదయం గురించి ఒక ప్రస్తావన చేసి మరొక 2 మూర్తుల యొక్క ప్రతిష్ట జరుగుతోంది కనుక ఆ పాండురంగం యొక్క విశేషాన్ని, ఆ తర్వాత అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన విశేషాన్ని కూడా రేపటి ఉపన్యాసంలో విజ్ఞాపన చేసేటటువంటి అదృష్టము ఆ భూమికి వాక్శక్తిని బలవంత కటాక్షించి కల్పించుగా కాని పావులు బట్టి ప్రార్థన చేస్తూ శాసనపై